రైట్ అండి, మనం లాస్ట్ క్లాస్ లో వాల్యుయేషన్ ఆఫ్ మెటీరియల్ రిసీట్స్ చూసాం ఆల్రెడీ. సో డిఫరెంట్ టెక్నిక్స్, ఏ ఐటమ్స్ యాడ్ చేయాలి, ఏ ఐటమ్ యాడ్ చేయకూడదు, వాల్యూ ఎలా చేయాలి, ప్రైస్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలని చూసాం స్టోర్ స్ట్రక్చర్ కోసం. అలాగే నెక్స్ట్ మెటీరియల్ రిసీట్స్ తో పాటుగా ఏబిసి అనాలిసిస్ కూడా మనం మార్నింగ్ క్లాస్ లో చూసాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది మెటీరియల్ ఇష్యూస్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది మెటీరియల్ ఇష్యూస్. ఇష్యూ అంటే ద ప్రైస్. ఇష్యూ అంటే ఏంటి? ఇష్యూ అంటే ఏమనుకోవచ్చు? ఏమో రమ్య, ఇష్యూ అంటే ఏమై ఉంటది? రా మెటీరియల్స్ పర్చేస్ చేయడం సార్. ఇష్యూ నానా, పర్చేస్ చేయడం అంటే రిసీట్ కదా. మెటీరియల్ ఇష్యూ చేయడం, ఆర్గనైజేషన్ మెటీరియల్ ఇష్యూ చేస్తుంది. ఎవరికి ఇష్యూ చేస్తారు? ప్రొడక్షన్ ప్రాసెస్ కి పంపడం కదా. సో ప్రొడక్షన్ ప్రాసెస్ కి పంపడం అంటే అర్థం ఏంటి? ప్రొడక్షన్ ప్రాసెస్ కి పంపడం అంటే ఆ కాస్ట్ ని కస్టమర్ కి చార్జ్ చేయాలని డిసైడ్ చేసింది. ఓకేనా? మనం ఏదైతే మెటీరియల్ కాస్ట్ ని మనం పర్చేస్ చేసిన కాస్ట్ ఆఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది కస్టమర్ కి చార్జ్ చేయాలి కదా. ప్రతిదీ ప్రోడక్ట్ కాస్ట్ అవ్వదు, ఎందుకంటే దానిలో మొత్తం నేను యూజ్ చేయలేదు అనుకో, కొంత స్టాక్ కింద మిగిలిపోతుంది, అది ప్రోడక్ట్ కాస్ట్ లోకి వెళ్తుందా? వెళ్ళదు. సో ఏదైతే నేను మెటీరియల్ కన్జ్యూమ్ చేస్తున్నానో, ఇష్యూ చేస్తానో ప్రొడక్షన్ కోసం, అది కస్టమర్ కి చార్జ్ అవుతుంది. రైట్ నా? ఇప్పుడు ఆ ఇష్యూ ఎలా చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ఇష్యూస్ లో మనకున్న ప్రాబ్లం ఏంటంటే, మనం మెటీరియల్ అనేది డిఫరెంట్ డేట్స్ లో డిఫరెంట్ రేట్స్ తో పర్చేజ్ చేస్తాం. సో మెటీరియల్ అనేది డిఫరెంట్ డేట్స్ లో డిఫరెంట్ రేట్స్ తో పర్చేజ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, దీనివల్ల ఈ డిఫరెంట్ డేట్స్ డిఫరెంట్ రేట్స్ తో పర్చేజ్ చేయడం వల్ల నా దగ్గర ఏదైతే ఇష్యూ జరుగుతుందో దాని కాస్ట్ ఎంత, స్టాక్ ఎంత ఉండిపోయిందో దాని కాస్ట్ ఎంత అనేది కొంచెం కనిపెట్టడం అనేది చాలా ఆర్గనైజేషన్కి కష్టమైపోతుంది. సో దీనికోసం, ఈ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయడం కోసం, లేదా ఈ ప్రాబ్లం ఉండడం వల్ల మనకి డిఫరెంట్ మెథడ్స్ ని ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తాయి ఫర్ మెటీరియల్ ఇష్యూ. ఏంటా మెథడ్స్? ఫస్ట్ జనరల్ థియరీ అనేది ఆల్రెడీ, ఇది కూడా ఇన్వెంటరీస్ చాప్టర్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫౌండేషన్ లెవెల్, బట్ అయినా ఒకసారి మళ్ళీ బేసిక్ గా సింపుల్ గా చెప్తాను. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ మెథడ్స్, కాస్ట్ బేస్డ్ మెథడ్స్ అంటే మనకైన ఖర్చుని బేస్ చేసుకుని మెథడ్స్ లో మాట్లాడతాం. ఫస్ట్ మెథడ్ పేరు స్పెసిఫిక్ ప్రైస్ మెథడ్. ఏముండదు స్పెసిఫిక్ ప్రైస్ మెథడ్ అంటే స్పెసిఫిక్ లాట్ అన్నమాట. సో నాకు ఏవైతే మెటీరియల్స్ నేను గూడ్స్ ని పర్చేజ్ చేస్తానో అవి డిఫరెంట్ డ్రాస్ ఆర్ ర్యాక్స్ లో పెడతాను. నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు. ఈ కస్టమర్ కోసం నేను మెటీరియల్ ని యూజ్ చేశాను, మెటీరియల్ ఇష్యూ చేశాను ప్రొడక్షన్ కోసం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఏదైతే మెటీరియల్ కస్టమర్ ని యూజ్ చేశానో దీని వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడిగాను అనుకో. అప్పుడు నేను అడుగుతాను, సో ఈ కస్టమర్కి యూజ్ చేసిన మెటీరియల్ ఈ డ్రాలోదా ఈ డ్రాలోదా ఈ డ్రాలోదా అని అడుగుతాను. సరే ఎందుకు అలాగా? ఎందుకంటే ఈ డ్రాలో కొన్నదైతే 10 రూపీస్ కాస్ట్ పర్ యూనిట్, ఈ డ్రాలో కొన్నదైతే 9.8 పర్ యూనిట్, ఈ డ్రాలో కొన్నదైతే 8 రూపీస్ పర్ యూనిట్. మెటీరియల్ కాస్ట్ డిఫరెంట్ డేట్స్ కొంటాం కదా. సో ఏదైతే కస్టమర్ కి స్పెసిఫిక్ గా నేను ఐడెంటిఫై చేయగలను, ఏ మెటీరియల్ ఏ కస్టమర్ కి ఏ రోజున ఎలాగా ఏ డ్రాలో నుంచి లేదా ఏ ర్యాక్ లో నుంచి నేను ఇష్యూ చేసిన స్పెసిఫిక్ గా చెప్పగలిగితే then the method is known as specific price method. ఇప్పుడు దీనివల్ల కాస్ట్ ఆఫ్ ఇష్యూ ఎంత నాకు తెలిసిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, నేను కస్టమర్ కోసం ఒక 1000 కేస్ ఆఫ్ మెటీరియల్ వాడాను, ఈ డ్రాలో నుంచి వాడాను అంటే ఎంత నాకు? ఒకటి 9.8. దట్ మీన్స్ 9,800 is the material cost for customer, some person X or Y, what it may be. ఆ కస్టమర్ కి వాట్ ఇస్ ద మెటీరియల్ కాస్ట్ అంటే 9,800. స్పెసిఫిక్ గా ఇష్యూ ప్రైస్ చెప్పగలం. అర్థమవుతుందా? దీన్ని మనం అంటాం స్పెసిఫిక్ ప్రైస్ మెథడ్ అంటాం. సో మెటీరియల్స్ ఆర్ పర్చేజ్ ఫర్ ఎ స్పెసిఫిక్ జాబ్ ఆర్ వర్క్ ఆర్డర్ ఆర్ ఇష్యూడ్ సబ్సిక్వెంట్ టు స్పెసిఫిక్ జాబ్ అట్ ద ప్రైస్ అట్ విచ్ దే ఆర్ పర్చేజ్డ్. నువ్వు ఏ ప్రైస్ కొన్నావో స్పెసిఫిక్ గా తెలిస్తే హ్యాపీ. సో దీనికోసం ఏం చేస్తారు? టు స్టోర్, ఇట్ ఈస్ నెసెసరీ టు స్టోర్ ఈచ్ లాట్ ఆఫ్ మెటీరియల్ సపరేట్లీ అండ్ మెయింటైన్ ది సపరేట్ అకౌంట్. ప్రతి లాట్ నువ్వు ఏదైతే కొన్నావో, ఒక్కొక్క లాట్ కొన్నామో ఆ లాట్ ని సపరేట్ గా ఉంచగలగాలి, స్టోర్ చేయగలగాలి, ఐడెంటిఫై చేయగలగాలి. అప్పుడే ఈ మెథడ్ అప్లై చేయగలం, లేకపోతే ఈ మెథడ్ అప్లై చేయలేం. ఇప్పుడు క్వశ్చన్, సో నా దగ్గర ఒకటే పెద్ద బాక్స్ స్టోరేజ్ కి, ఏ రోజు కొన్నా అవే మెటీరియల్ అన్ని ఇక్కడికే వస్తున్నాయి.
ఇప్పుడు ఈ స్టోర్ లో నుంచే నేను ఏ కస్టమర్ ఎక్స్ కైనా వై కైనా ఏ కైనా బి కైనా ఏ కస్టమర్ కైనా ఇక్కడ నుంచి ఇష్యూ చేయాలి. ఇప్పుడు చెప్పు నువ్వు ఏ మెటీరియల్ ఏ డేట్ ని ఏ రేట్ తో కొన్నానో ఏది ఇష్యూ చేస్తానో చెప్పగలవా? చెప్పలేం. ఎందుకంటే అన్ని కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఒకే డ్రాలో కలిసిపోయాయి. అప్పుడు ఇలాంటప్పుడు ఈ డ్రాలో ఉన్న మెటీరియల్ నుంచి నేను ఇష్యూ అయితే చేస్తాను, కానీ ఎంత ప్రైస్ ఇష్యూ చేస్తాను, ఎంత స్టాక్ మిగిలిపోయింది, దాని వాల్యూ ఎంత, అన్ని ఒకే రేట్కి అయితే నేను కొనను. మరి అలాంటి సిచ్యువేషన్ లో మరి ప్రైస్ మెథడాలజీ ఏంటని అడిగితే దాన్ని విల్ గో విత్ నెక్స్ట్ మెథడ్స్. దట్ ఈస్ ఫస్ట్ మెథడ్ ఈస్ FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. ఏంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే, నా దగ్గర ఇన్వాయిసెస్ ఉంటాయి లేదా స్టోర్స్ లెడ్జర్ ఉంటుంది, దానిలో డేట్స్ ఉంటాయి, 1st January 2nd January 3rd January. సో ఏ డేట్ ని ఏ రేట్ తో కొన్నాను, ఫస్ట్ 10 రూపీస్ కొన్నాను, 8 రూపీస్ కొన్నాను, 9 రూపీస్ కొన్నాను, రైట్ అన్న. FIFO అంటే ఫస్ట్ ఇన్. సో ఈ మూడిట్లో ఏది ఫస్ట్ ఇన్, 10 రూపీస్ తో కొన్నటువంటి వాల్యూ ఫస్ట్ ఇన్. ఇప్పుడు నేను 4th January ఇష్యూ చేస్తాను, మెటీరియల్స్ ప్రొడక్షన్ కోసం కస్టమర్ కోసం యూజ్ చేస్తాను. యూజ్ చేసేటప్పుడు ఈ మూడిట్లో ఏది వాడాను అంటే ఏం చెప్పాలి, ఫస్ట్ ఏదైతే కొన్నానో అది యూజ్ చేశాను అంటే 10 రూపీస్ కొన్నదాన్ని ఫస్ట్ యూజ్ చేస్తా. ఇది అయిపోతే క్వాంటిటీ 8 రూపీస్ కొన్నదాన్ని యూజ్ చేస్తా. ఇది అయిపోతే 9 రూపీస్ కొన్నదాన్ని యూజ్ చేస్తా. ఇలా ఫస్ట్ ఏది కొన్నానో దాన్ని యూజ్ చేశాను. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ పర్చేజ్, ఫస్ట్ ఏదైతే పర్చేజ్ చేస్తానో. ఫస్ట్ అవుట్ ఏదైతే సేల్ ఇష్యూకి ఉపయోగిస్తానో దాన్ని ఫస్ట్ ఉపయోగిస్తాను. ఫస్ట్ పర్చేజ్ చేసానో అదే ఫస్ట్ ఇష్యూకి ఉపయోగిస్తాను అని చెప్పే మెథడాలజీని మనం అంటాం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ అని అంటాం, రైట్. నెక్స్ట్ ఇలాంటి మెథడ్స్ ఇంకా ఆల్రెడీ ఫౌండేషన్ లో ఈ బేసిక్ థియరీ నువ్వు చదవచ్చు, దానిలో పెద్ద కష్టమైన విషయాలు ఏమన్నా. నెక్స్ట్ ఇదే సిచ్యువేషన్ లో ఎగ్జాంపుల్ లో లాస్ట్ లో కొన్నది ఫస్ట్ ఉపయోగించాను అనుకో. ఇందాక 3 డేట్స్ చెప్పాను, 10, 8, 9 రూపీస్ చెప్పాను. 9 రూపీస్ లాస్ట్ లో ఏదైతే కొన్నానో దాన్ని ఇష్యూ చేశాను అనుకో ఫస్ట్ ఆ మెథడాలజీని, అంటే ప్రైస్ ఇష్యూకి క్యాలిక్యులేట్ చేసే మెథడాలజీని. కానీ నేను ఏది ఇష్యూ చేస్తా నాకు తెలియదు అసలు, ఎందుకంటే అన్ని ఒకే డ్రాలో ఉన్నాయి. దాని నుంచి తీస్తా ఇస్తా, మెటీరియల్ దాని నుంచి తీస్తా ఇస్తా, అన్ని కలిపేసా, సపరేషన్ లేదు. అలా నిజంగా సపరేట్ చేయగలిగితే ప్రతి లాట్ ని ఏ మెథడ్ అంటాం, స్పెసిఫిక్ ప్రైస్ మెథడ్ అంటాం. సపరేట్ చేయలేకపోతున్నాం కాబట్టి లాట్ ని ఉన్న దానిలో నుంచి ఏదో ఒక మెథడాలజీ ఉపయోగించాలి. ఫస్ట్ ఏది కొన్నానో అదే ఇష్యూ చేస్తాను ఊహించుకుంటే FIFO. లాస్ట్ లో ఏది కొన్నానో ఇష్యూ చేసే టైంకి ఏది లాస్ట్ లో ఉందో అది ఇష్యూ చేస్తాను, ఏది లాస్ట్ లో పర్చేజ్ చేశానో అది ఇష్యూ చేశాను అని ఊహించుకుంటే మన అజంప్షన్ దట్ ఈస్ LIFO మెథడ్. సరే ఈ రెండు కాదు, మనం చెప్పలేము. అన్ని ప్రైస్ ని మిక్స్ చేసేసి ఒక రేట్, వెయిటెడ్ యావరేజ్ రేట్ అంటాం. అన్ని ప్రైసెస్ ని మిక్స్ చేసి ఒక కొత్త రేట్ కనుక్కుంటే దట్ ఈస్ కాల్డ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. జనరల్ గా మనకు తెలుసు అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2, మనం ఆల్రెడీ అకౌంట్స్ లో కూడా అకౌంట్ స్టాండర్డ్ నెంబర్ 2 సజెస్ట్స్ ఓన్లీ 2 మెథడ్స్, దట్ ఈస్ FIFO అండ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో LIFO ఈజ్ నాట్ ఏ acceptable method. Why? Because జనరల్ గా ఎవరు కూడా ఏ ఆర్గనైజేషన్ కూడా లాస్ట్ లో పర్చేజ్ చేసిన దాన్ని ఇష్యూ చేయరు. ఎందుకంటే ఫస్ట్ లో కొన్న ఐటమ్ పెరిషబుల్ ఐటమ్ అయితే అది పాడైపోదు, ఆ ప్రొసీజర్ అజంప్షన్ కరెక్ట్ కాదు, అంతే కదా. సో ఫస్ట్ ఒక డేట్ ని కొన్నాను, ఫస్ట్ ని కొన్నాను, 4th ని కొన్నాను, 7th ని కొన్నాను, 8th ని ఇష్యూ చేస్తున్నాను. 3 డేస్ లో కొని 8th ని ఇష్యూ చేసే టైంకి 7th కొన్న మెటీరియల్ నేను వాడాలని ఊహించుకుంటే, అంటే ఫస్ట్ కొన్న మెటీరియల్ నా దగ్గర స్టాక్ లో ఉన్నట్టే కదా. మరి స్టాక్ లో ఆ మెటీరియల్ ఉందంటే 7 డేస్ అయిందంటే ఆ మెటీరియల్ కి మేబీ డిటరీరేషన్, ఆ మెటీరియల్ కి ఏదైనా లాస్ జరిగే అవకాశం ఉంటుంది. ఆ అజంప్షన్ అందుకనే LIFO అజంప్షన్ జనరల్ గా యాక్సెప్ట్ చేయట్లేదు. సో జనరల్లీ యూజ్డ్ మెథడ్స్ ఆర్ FIFO అండ్ వెయిటెడ్ యావరేజ్, రైట్. సార్ వెయిటెడ్ యావరేజ్ ఏంటి? వెయిటెడ్ యావరేజ్ అంటే మనం అన్ని అవైలబుల్ వాటిని కలిపేసుకుని కొత్త రేట్ కనిపెట్టే విధానం మనం అంటాం వెయిటెడ్ యావరేజ్ అని అంటాం, రైట్. సో అందరూ కూడా చిన్న పని చేయాలని జాగ్రత్తగా వెయిటెడ్ యావరేజ్ మెథడ్ చెప్పడానికన్నా ముందు సో ఈ క్వశ్చన్ నెంబర్ 12 ని మీరు హోంవర్క్ చేయండి. ఇవన్నీ కూడా ఇన్వెంటరీ చాప్టర్ లో CA ఫౌండేషన్ లో మనం నేర్చేసుకున్నాం, పెద్ద కష్టమైన విషయాలు కావు, ఇవి మీరు సొంతంగా చేయొచ్చు, రైట్ నా. క్వశ్చన్ నెంబర్ 12 వర్క్ చేయాలి, అలాగే క్వశ్చన్ నెంబర్ 13 కూడా మీరే వర్క్ చేయాలి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 12, ఇలిస్ట్రేషన్ నెంబర్ 13 రెండు కూడా హోంవర్క్, చాలా ఈజీ థింగ్స్ మీకు గుర్తుంటే. రమ్య ఎస్ సార్. ఫౌండేషన్ లో ఈ సమ్స్ ని సాల్వ్ చేయడానికి ఇష్యూస్ ఎంత, స్టాక్ ఎంత, ఎవ్రీడే బ్యాలెన్స్ కోసం ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాం, గుర్తుందా? ఎస్ సార్. ఏంటో స్టేట్మెంట్ చెప్పు. స్టోర్స్ లెడ్జర్ అంటున్నాను, డేట్, రిసీట్స్, దానిలో మళ్ళీ 3 కాలమ్స్ ఏముంటాయి, క్వాంటిటీ, రేట్, టోటల్ అమౌంట్ సార్. క్వాంటిటీ, రేట్, వాల్యూ కదా. ఇది రిసీట్స్ కి. అలాగే రిసీట్స్ తో పాటు ఇంకో కాలం ఉంటుంది ఇష్యూలో కూడా ఏముండాలి, క్వాంటిటీ, రేట్, వాల్యూ. అలాగే నా దగ్గర మిగిలిపోయిన బ్యాలెన్స్, దానికి కూడా ఏముంటుంది, క్వాంటిటీ, రేట్, వాల్యూ.
అవునా? Yes, sir. గుర్తుందా ఈ స్టేట్మెంట్? Yes, sir. ఈ స్టేట్మెంట్ ప్రకారం వాల్యూస్ మీరు లీఫో ఫీఫో చేయగలరు కదా? Yes, sir. ఈ సమ్స్ మీరు సాల్వ్ చేయాలి. డౌట్ వస్తే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అబ్జర్వ్ చేయండి, ప్రాబ్లం లేదు. నేను చెప్తాను, నేను క్వశ్చన్ అయితే చెప్తాను, ప్రాబ్లం లేదు. బట్ కానీ 12 and 13 ఎలిసిస్ మాత్రం మీరు వర్క్ చేయాలి. ఓకేనా? Yes, sir. రైట్ మ్యూట్ చేశాను. సో ఇంకొక మెథడాలజీ ఉందని, దాని పేరు ఏంటి? వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో చూడండి, యావరేజ్ మెథడ్స్ కూడా ఉన్నాయంటే దానిలో ఒకటి సింపుల్ యావరేజ్. ఇది కూడా జనరల్ గా యూజ్ చేయాలి. ఎందుకంటే సో డిఫరెంట్ రేట్స్ లో నేను కొన్నాను. ఇక్కడ ఉన్న చూడండి, అబ్జర్వ్ చేయండి. చూడు, ఫస్ట్ ఏప్రిల్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. ఒకటి 10, ఒకటి 12, ఒకటి 12, 15, 11 ఇలా డిఫరెంట్ డేట్స్ లో కొన్నాం. ఎన్ని కొన్నాం? 1, 2, 3, 4, 5 టైమ్స్ కొన్నాం. ఈ 5 టైమ్స్ ఏదైతే కొన్నానో ఈ 5 ఐటమ్స్ ని 5 రేట్స్ ని కంబైన్ చేసేసి డివైడ్ బై 5 వేసి ఒక రేట్ కనుక్కున్నాను. అసలు రీజనబుల్ రేటే కాదు. ఉన్న రేట్స్ అన్నింటినీ యావరేజ్ చేసేస్తే అంటే నేను పర్చేజ్ చేసిన ఆ కాస్ట్ కాన్సెప్టే పోయింది దీనిలో. నేను ఎంత కొన్నానో ఆ కాస్ట్ కాన్సెప్టే పోయింది. ఇప్పుడు నా దగ్గర మిగిలిపోయిన క్వాంటిటీ కానీ ఇష్యూ చేసిన క్వాంటిటీ కానీ అన్ని కూడా 12 తో నేను వాల్యూ చేయాలంట. అసలు 12 అనే కాన్సెప్ట్ కొత్త నెంబర్ ఇది. అది ఒక 10 కొని, ఒక 12 కొని, ఒక 15 కొంటే 12 అనే కొత్త నెంబర్ ని క్రియేట్ చేయడం కరెక్ట్ ప్రొసీజర్ కాదు. అంటే నీకు పెట్టిన ఖర్చుకి వాల్యూ జరగట్లేదు. అందుకని ఈ మెథడ్ ఉపయోగించాం. ఇది కూడా సజెస్టబుల్ మెథడ్ కాదు. సో దీనికోసం ఇంకా ఫైనల్ ఇంకొక మెథడ్ జనరల్ గా అందరూ యూజ్ చేసే మెథడ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఈ మెథడ్ అందరూ యూజ్ చేస్తారు. సో ఏంటి సార్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్? ఇవ్వడానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. దీని ప్రకారం మనం ఈజీగా డిస్కస్. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 1, 5, 14, 21, 28 ఇలా డిఫరెంట్ డేట్స్ లో కంపెనీ పర్చేజ్ చేసింది, ఇష్యూ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం 30th ఏప్రిల్ ఇష్యూ జరిగింది అనుకున్నాం. 30th ఏప్రిల్ ఇష్యూ అంటే ప్రొడక్షన్ కోసం ఎప్పుడు పంపించింది? 30th ఏప్రిల్. మానస ఆన్సర్ లేదా? ఓకే. దిలీప్? yes sir. దిలీప్, ఇలా డిఫరెంట్ డేట్స్ లో మనం మెటీరియల్ పర్చేజ్ చేసాం. ఇష్యూ ఎప్పుడు జరిగిందని ఊహించుకున్నాం? 30th April. మంత్ ఎండ్ లో జరిగింది. ఓకేనా? yes sir. వెయిటెడ్ యావరేజ్ అంటే ఏంటి? ఈ మొత్తం అన్నిటినీ కూడా అవైలబుల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ నాట్ సోల్డ్. ఓకేనా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ డివైడ్ బై కాస్ట్ ఆఫ్ యూనిట్స్ అవైలబుల్. అన్నిటినీ కలిపేసి, అన్ని మెటీరియల్స్ కలిపేసాం కదా ఆల్రెడీ, ఇందాకే అనుకున్నాం అన్ని కలిసిపోతాం కదా ఈ ప్రాబ్లం అంతా. సో కలిపేసి ఒక కొత్త రేట్ కనుక్కునే విధానమే వెయిటెడ్ యావరేజ్. సో ఏంటి ఇప్పుడు అన్నిటినీ కలిపేస్తే ఎలా కలిపేస్తాం? 200 into 10 ప్లస్ 150 into 12. 150 into 12 ప్లస్ 210 into 12. 210 into 12. ఇదంతా ఆల్రెడీ మనం ఎక్కడ చేసాం? నేను ఇంతకు ముందు ఫౌండేషన్ లో చేసాం. రైట్ అండ్ 50 into 15 ప్లస్ 140 into 11. ఇది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్. నా గుడౌన్ లో, నా ర్యాక్ లో, నా డ్రాలో ఉన్నటువంటి గూడ్స్. వీటన్నిటిని డివిజన్, ఇవన్నీ టోటల్ కాస్ట్. టోటల్ గా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మొత్తం? 200 plus 150 210 50 140 కదా. ఇలా కాస్ట్ మొత్తాన్ని యూనిట్స్ మొత్తంతో డివైడ్ చేసి ఒక రేట్ కనుక్కుంటా. రేట్ ఏమంటాం? వెయిటెడ్ యావరేజ్ రేట్ అంటాం. yes sir. సో అది ఇక్కడ కనుక్కున్నాడు. అబ్జర్వ్ చేస్తే వెయిటెడ్ యావరేజ్ రేట్ ఎంత వచ్చింది నాకు? 11.48. అంటే నేను నెక్స్ట్ ఇష్యూ గానీ స్టాక్ గానీ అన్ని కూడా దేంతో వాల్యూ చేస్తాను? 11.48 rupees per unit. వాల్యూ చేస్తాను. ఇక్కడ దాకా మన ఫౌండేషన్ లో నేర్చుకున్నాము. అలాగే నెక్స్ట్ ఇవి కూడా పెద్ద జనరల్ థియరిటికల్ కాన్సెప్ట్స్, కానీ ఇవి ఎక్కువగా ఎక్కడ కూడా ఇండస్ట్రీలో తక్కువ యూజ్ చేస్తారు, ఎక్కువ యూజ్ చేయరు. బట్ కానీ కాన్సెప్ట్స్ ఉన్నాయి, వీటిని కూడా మనం నేర్చుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఈస్ రీప్లేస్ మార్కెట్ ప్రైస్ అని. నువ్వు పెట్టిన ఖర్చుతో వాల్యూ చేసే మెథడ్స్ అన్ని ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం. నేను ఎంత ఖర్చు పెట్టానో దాన్నే వాల్యూ చేస్తాను. నేను ఎంతైతే కాస్ట్ ఖర్చు పెట్టానో దాని నుంచే నేను మెథడాలజీని కనిపెడితే అది కాస్ట్ మెథడ్స్. అలా కాకుండా మార్కెట్ లో ఉన్న వాల్యూని నేను ఇష్యూకి కానీ స్టాక్ కానీ వాల్యుయేషన్ ఉపయోగిస్తే దాన్ని తీసుకోవాలి మార్కెట్ ప్రైస్. సో దీనిలో ఫస్ట్ రీప్లేస్మెంట్ మెథడ్. ఏమన్నా ద ప్రైస్ at which it is possible to purchase an item identical to what is being replaced or revalued. ఆ మెటీరియల్ ని నేను మార్కెట్ లో ఎంతకి నేను కొనగలను, పర్చేజ్ చేయగలను, ఆ రేట్ వాల్యూ రికార్డ్ చేస్తాను. నువ్వెంత కొన్నావు నీకు అనవసరం. నిజంగా ఎంత కొనగలమో ఇష్యూ చేసిన రోజున
ఆ ప్రోడక్ట్ మార్కెట్ ఎంత కొన్నాం ఆ ప్రైస్ కి రికార్డ్ చేసే విధానాన్ని మనం అంటాం మార్కెట్ ప్రైస్ మెథడ్ అంటాం. బట్ ఇది కరెక్ట్ మెథడాలజీ కాదు. ఎందుకంటే మనం కొన్న రేటుకి ఆ డేట్ ఇష్యూ చేసే డేట్ కొన్న రేటుకి సంబంధం ఉండదు. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు జరిగిపోయిన దాన్ని తీసుకుని వాల్యూ చేసి ఒక కాన్సెప్ట్ తీసుకుంటాం కానీ కొత్తగా మార్కెట్ ప్రైస్ అని సో కాన్సెప్ట్ ఎక్కువగా యూజ్ అయితే ఎవరు చేయరు. రైట్. నెక్స్ట్ రియలైజబుల్. ఇది ఏంటంటే రీప్లేస్మెంట్ అంటే పర్చేజ్ కాస్ట్, రీప్లేస్మెంట్ అంటే పర్చేస్, రియలైజబుల్ అంటే సేల్. సింపుల్. ఒకవేళ నా దగ్గర మెటీరియల్ ఉంది, దాన్ని తీసుకెళ్లి మార్కెట్లో ఎంత కమ్మగలలో చూస్తాను. నేను 10 రూపీస్ కొన్నాను, మార్కెట్లో అమ్ముదామని వెళ్తే 9.9 ఇస్తా అన్నాడు, 9 రూపీస్ 90 పైసలు ఇస్తా అన్నాడు. అప్పుడు నేను ఇష్యూ ఎంత రికార్డ్ చేస్తాను? 9.9 రికార్డ్ చేస్తాను, మార్కెట్ బేస్డ్. ఇది కూడా అంత రిలయబుల్ మెథడ్స్ కావు. నాషనల్. అసలు ఇవన్నీ కాకుండా ఎస్టిమేట్ చేసి మార్కెట్ కాదు, నేను పెట్టిన ఖర్చు కాదు, నేను పెట్టిన దాన్ని కాస్ట్ ప్రైస్ మెథడ్స్ అంటాం. మార్కెట్ లో ఉన్న వాల్యూని మార్కెట్ ప్రైస్ మెథడ్స్ అంటాం. ఇవి రెండు కాకుండా మనం మాట్లాడితే దాని ఈస్ కాల్డ్ నాషనల్ ప్రైస్ మెథడ్స్. నాషనల్ ప్రైస్ మెథడ్ లో అయితే స్టాండర్డ్ ప్రైస్ మెథడ్ అని దీని గురించి మనం స్టాండర్డ్ కాస్టింగ్ లో డిస్కస్ చేస్తాం. అయినప్పటికీ జనరల్ గా ఒక కాస్ట్ ని ఆర్గనైజేషన్ ముందే ప్రీ డిటర్మైన్ చేసి ఒక వాల్యూ డిసైడ్ చేసి అకౌంట్ ఫర్ చేసే విధానాన్ని మనం అంటాం స్టాండర్డ్ కాస్టింగ్ అని అంటాం. ముందే ప్లాన్ చేసి అదే వాల్యూస్ తో రికార్డ్ చేసే విధానం. సో నాషనల్ దీనిలో ఎక్కడ రియాలిటీ కాదు కదా, నాషనల్ ఎస్టిమేటెడ్, నాట్ ఇన్ కాస్ట్, నాట్ పెయిడ్ ఇన్ కాస్ట్, నాట్ రిసీవ్డ్ ఇన్ కాస్ట్. మెటీరియల్స్ ఆర్ ప్రైస్డ్ at some predetermined rate, that is called standard rate. ఆ రేట్ ఎలా ఫిక్స్ చేస్తారు సార్? మళ్ళీ క్వశ్చన్. ఆ రేట్ ఫిక్సింగ్ లో కూడా ఖచ్చితంగా ఏముంటది? నువ్వు ఎంత పెట్టుకున్నావు, మార్కెట్ లో దాని వాల్యూ ఎంత డిస్కౌంట్ వస్తుంది, అన్ని విషయాలు ఆలోచించి రేట్ ఫిక్స్ చేస్తారు. ఇక్కడ చూడు. సో ఇక్కడ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్. ఈ ప్రీడెటర్మైన్డ్ రేట్ ని డిసైడ్ ఎలా చేస్తారంట? ప్రజెంట్ ట్రెండ్ అంట, ఫ్యూచర్ ట్రెండ్ అంట, ట్రెండ్ బట్టి వాల్యూ మారుస్తుంది, డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే వాటిని బట్టి మారుస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్, ఏ ప్రైస్ ఉంటే అన్నింటినీ అవగాహనలోకి తీసుకుని, ఫ్యూచర్ ట్రెండ్స్ అన్నింటినీ అవగాహనలోకి తీసుకుని, ఖర్చులన్నింటినీ అవగాహన తీసుకుని ఒక ప్రైస్ ని ఫిక్స్ చేస్తాడు. నిజంగా కొనట్లా, ఫిక్స్ చేస్తాడు నాషనల్ గా. రైట్. దాన్ని మనం అంటాం స్టాండర్డ్ ప్రైస్ మెథడ్ అంటాం. నాషనల్ అంటే నాట్ పెయిడ్ ఇన్ క్యాష్, నాట్ ఇన్ క్యాష్, దాన్ని నాషనల్ అంటే ఎస్టిమేషన్. అలాగే ఇన్ఫ్లేటెడ్. కొన్నిసార్లు ఫ్యూచర్ లో ఇన్ఫ్లేషన్ ఉంటుంది అనుకుంటే కనుక రేట్ ని, అంటే లాసెస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటే కనుక రేట్ ని పెంచుతాను, నన్ను ముందే పెంచేస్తాడు. నేను కొన్నదానికన్నా రేట్ ని పెంచుతాడు, నా లాసెస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటా. దాన్ని మనం అంటే ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ మెథడ్ అంటాం. రీయూజ్ ప్రైస్ మెథడ్. ఎప్పుడైనా మెటీరియల్స్ ఆర్ రిజెక్టెడ్ అండ్ రిటర్న్ టు ది స్టోర్స్ అండ్ ప్రాసెస్డ్ మెటీరియల్ ఇస్ పుట్ టు సమ్ అదర్ యూజ్ అదర్ దాన్ ద పర్పస్ విచ్ ఇస్ మెంట్, దెన్ మెటీరియల్స్ ఆర్ ప్రైస్డ్ ఎట్ రేట్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ది ప్రైస్ పెయిడ్ ఫర్ ఒరిజినల్. అంటే ఒక మెటీరియల్ కొన్నాను, నేను ఏ పర్పస్ కనుక్కున్నానో ఆ పర్పస్ కోసం వాడితే హ్యాపీ, కాస్ట్ ప్రకారం నేను తీసుకుంటాను. అలా కాకుండా ఆ మెటీరియల్ వేరే పర్పస్ కోసం నేను యూజ్ చేశాను అనుకున్నాను, అప్పుడు దాని తగ్గట్టే మెటీరియల్ కూడా వాల్యూని కూడా రికార్డ్ చేస్తానని చెప్పాను. ఇవన్నీ కూడా ఎస్టిమేషన్స్ బేస్డ్ నాషనల్ మెథడ్స్. ఇవన్నీ జనరల్ థియరిటికల్ కాన్సెప్ట్స్, ప్రాక్టికల్ యూజ్ ఇవన్నీ చాలా తక్కువగా వాడతారు. సో ఎక్కువగా వాడేది ఐదర్ స్టాండర్డ్ కాస్టింగ్ ఫాలో అయ్యే మెథడాలజీ అయితే ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ మెథడ్, నాషనల్ అంటే స్టాండర్డ్ ప్రైస్ మెథడ్ వాడతారు. స్టాండర్డ్ కాస్టింగ్ ఫాలో అయ్యే ఆర్గనైజేషన్స్ చాలా లార్జ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతే కనుక వాళ్ళు స్టాండర్డ్ ప్రైస్ మెథడ్ ఫాలో అవుతారు. అది కాకుండా చాలా మంది ఇంకా మిగతా ఆర్గనైజేషన్స్ ఎవరైనా సరే ఫాలో అయ్యేది ఐదర్ FIFO ఆర్ weighted average, కాస్ట్ ప్రైస్ బేస్డ్ మెథడ్స్. దీంతో మనకి వాల్యుయేషన్ ఆఫ్ మెటీరియల్ ఇష్యూస్ కంప్లీట్ అయింది. సో దీని మీద మనం ఒక సమ్ ఓవరాల్ వ్యూతో, అంటే ఇప్పటిదాకా నేర్చుకున్న అన్ని కాన్సెప్ట్స్ ని మిక్స్ చేస్తూ ఉండే ఒక సమ్, క్వశ్చన్ నెంబర్ 14, ఇది మనం సాల్వ్ చేద్దాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 14. దీనిలో అన్ని కాన్సెప్ట్స్ ఇంటర్లింక్ అయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 14. సో ఇది చేయడానికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ థియరీ ఉన్నాయి, ఇవి కూడా కంప్లీట్ చేసేసుకుని మనం ఇప్పుడు వెళ్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ కాన్సెప్ట్ వాల్యుయేషన్ ఆఫ్ మెటీరియల్ రిటర్న్స్ అండ్ షార్టేజ్. ఒక ఆర్గనైజేషన్ లో వాల్యుయేషన్ చేసేటప్పుడు రిటర్న్ వస్తే ఏంటి, షార్టేజ్ అయితే ఏంటి, రైట్? దీని గురించి మనం మాట్లాడుతున్నాం. రైట్. పర్సన్ అడుగు, ఒక పర్సన్ వంశిక. మా వంశిక, ఇప్పుడు జనరల్ గా మెటీరియల్స్ ని రికార్డ్ చేసుకోవడానికి మనం ఉపయోగించేది స్టోర్స్ లెడ్జర్. ఓకేనా?
స్టోర్స్ లెడ్జర్ లో ఏమేమి రికార్డ్ చేస్తామంటే ప్రైస్, క్వాంటిటీ, వాల్యూ 3 రికార్డ్ చేస్తాం. జనరల్ గా మన స్టోర్స్ దగ్గర ఇంకొకటి కూడా ఉంటుంది, దాన్ని మనం అంటాం బిన్ కార్డ్ అని అంటాం. బిన్ కార్డ్ అయితే కేవలం క్వాంటిటీ రికార్డ్ చేస్తుంది, వాల్యూ రికార్డ్ చేయదు. అంటే లైక్ ఇప్పుడు మెటీరియల్ వచ్చిన మెటీరియల్ అంతా గుడౌన్ లో పెట్టాం, ఏ మెటీరియల్ వచ్చింది, ప్రొడక్షన్ కి ఏది పంపించాం, ఇవన్నీ చూసుకోవడానికి ఒక పర్సన్ పెట్టాం. జనరల్ వాచ్మెన్ లాగా అంటాం, స్టోర్ కీపర్ అంటాం. అన్ని వాడికి ప్రైస్ ఎంత కొన్నాము, ఎంతకు వచ్చింది అవన్నీ తెలియదు, కాబట్టి వాడు ఫాలో అయ్యేది ఏంటి, అక్కడ బిన్ కార్డ్. అసలు నా దగ్గర ఉన్న మెటీరియల్ కాస్ట్ ఎంత, ప్రైస్ ఎంత, ఇవన్నీ కూడా రికార్డ్ చేయడానికి ఎవరు రికార్డ్ చేయగలరు, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లో, కాస్ట్ డిపార్ట్మెంట్ లో రికార్డ్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఉపయోగించేది ఏంటి, స్టోర్స్ లెడ్జర్. సో మనం జనరల్ గా వాల్యుయేషన్ కానీ వీటికి కానీ కావాలంటే ప్రైస్ కావాలి, క్వాంటిటీ కావాలి, కాబట్టి మనం స్టోర్స్ లెడ్జర్ కాన్సెప్ట్ ఫాలో అవుతాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే స్టోర్స్ లెడ్జర్ లో రిసీట్ ఉంటుంది, ఇష్యూ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది కదా. ఎవ్రీడే రిసీట్, ఇష్యూ, బ్యాలెన్స్ ఫౌండేషన్ నేర్చుకున్నాం కదా. ఇది ఏమో వంశిక ఫౌండేషన్ కాదు, పర్వాలేదు, మా ఫౌండేషన్ కాకపోతే డిగ్రీ అయితే కనుక డిగ్రీలో కూడా ఉంటాయి కదమ్మా. అలా కాకపోయినా ఈజీగా అర్థమవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొన్నావు అనుకో గూడ్స్, ఈ మూడిట్లో ఎక్కడ రాస్తాం, కొన్నాను అంటే రిసీట్. సో పర్చేస్ అని ఇక్కడ రాస్తాం, అంతేనా? ప్రొడక్షన్ కోసం గూడ్స్ ని పంపించాను అనుకో, స్టోర్స్ నుంచి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి పంపించాను అనుకో, అప్పుడు ఎక్కడ రాస్తాను, ఇష్యూలో రాస్తాను. ఒక పీరియడ్ తర్వాత నేను ప్రొడక్షన్ కోసం వాడలేదు అనుకో, అవన్నీ ఎక్కడ ఉంటాయి, స్టాక్ అంతా బ్యాలెన్స్ లో ఉంటుంది. అర్థమైందా? ఈ మూడింటికి అంతకు మించి ఏం లేదు. రిసీట్ అంటే వచ్చిన గూడ్స్ అన్ని రిసీట్, మన స్టోర్ లో నుంచి బయటికి ఇష్యూ, ప్రొడక్షన్ కోసం వెళ్ళిన ఇష్యూ, మన స్టోర్ లో ఎక్కడికి ఇష్యూ చేయకుండా బ్యాలెన్స్ ఉండిపోయిన స్టాక్. ఓకేనా? ఇదే బేసిక్ ఫార్మాట్ నా, అంతకు మించి ఏం లేదు. అది కష్టం కాదు, దీని మీద సమ్ చెప్తాను, అర్థమవుతుంది, కంగారు పడవలసిందే. రైట్ అన్న? ఫౌండేషన్ కాకపోయినా నష్టం ఏం లేదు, జాగ్రత్తగా అర్థం చేస్తాం. నెక్స్ట్, సో వాల్యుయేషన్ లో ఇప్పుడు ఈ వీటి దగ్గర కొన్ని స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ ఇలాంటివి రావచ్చు, వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఏంటా సిచ్యువేషన్, రిటర్న్ అండ్ షార్టేజెస్. మా వంశిక నీకు ఈ థియరీ గుర్తుందా? మనం స్టార్టింగ్ లో ఒక థియరీ నేర్చుకున్నాం కదా, పర్చేస్ సైకిల్. పర్చేస్ సైకిల్లో అసలు నువ్వు చెప్పు, నువ్వు ఆలోచించి చెప్పు, ఆ మెటీరియల్స్ సంబంధించి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడెక్కడికి ఎలా డేటా ఫ్లో అయింది. ఫస్ట్ ప్లానింగ్ అయిన తర్వాత వాళ్ళు ప్లానింగ్ లో మెటీరియల్ ఎంత కావాలనేది ఎవరికి చెప్తారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అడుగుతారు, దీన్ని ప్రొడ్యూస్ చేయండి అని. దానికోసం ఎంత మెటీరియల్ అనేది త్రూ విచ్ డాక్యుమెంట్, మెటీరియల్ రిక్విజిషన్, బిల్ ఆఫ్ మెటీరియల్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి కావాల్సిన మెటీరియల్ ఎక్కడి నుంచి అడుగుతుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావాల్సిన మెటీరియల్ ఎక్కడి నుంచి అడుగుతాడు, స్టోర్స్ నుంచి అడుగుతాడు. అవునా కదా? మెటీరియల్ స్టోర్ చేసే ప్లేస్ పేరు ఏంటి, స్టోర్స్. ప్రొడక్షన్ జరిగేది గోడౌన్ లో ఉంటుంది, అంటే ప్రొడక్షన్. అలా కదమ్మా, మన ఆర్గనైజేషన్ ఎలా ఆలోచించాలంటే వచ్చిన మెటీరియల్ అంతా దాచే ప్లేస్ ని స్టోర్ అంటాం. ఓకేనా? ఆ వచ్చిన మెటీరియల్ ని ప్రొడక్షన్ పంపించి అక్కడ ప్రొడ్యూస్ చేస్తాం కదా గూడ్స్, దాన్ని ఫ్యాక్టరీ అంటాం. ప్రొడ్యూస్ చేశాక ఫినిష్ అయిన గూడ్స్ ఎక్కడికి వెళ్తాయి, వేర్ హౌస్ అంటాం. ఆల్రెడీ నేను బేసిక్స్ చెప్పినప్పుడు క్లాసిఫికేషన్ లో చెప్పాను ఇది, రైట్? గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఫ్యాక్టరీ, సేల్ చేసేది వేర్ హౌస్, వచ్చిన రా మెటీరియల్ ఉంచేదాన్ని ఏమంటాం స్టోర్. సో 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి స్టోర్. స్టోర్ అంటే ఏంటి, ఎక్కడైతే గూడ్స్ అన్ని స్టోర్ చేసి ఉంటారు, స్టోర్ చేస్తాం. రా మెటీరియల్ ఎక్కడ స్టోర్ చేస్తాం, దాన్ని స్టోర్స్ అంటాం. ఓకేనా? రా మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్ కాదు, రా మెటీరియల్. దాన్ని ప్రొడక్షన్ చేసే ప్లేస్ ఏమంటాం, ప్రొడక్షన్ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ. ఓకేనా? ఫ్యాక్టరీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఓకేనా? ప్రొడ్యూస్ అయిన అన్ని కూడా ఫ్యాక్టరీలో ఉంచుకుంటాడా, మిషనరీ దగ్గర పెట్టుకుని కూర్చుంటాడా? నో సార్. లేదు, అన్నిటిని ప్యాకింగ్ చేస్తూ నీట్ గా ఒక దగ్గర పెట్టుకుంటాడు కదా. దాన్ని మనం ఏమనాలి, ఫినిష్ అయిన గూడ్స్, ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏదైతే ఫైనల్ గా కంప్లీట్ ఉందని ఏమనాలి, వేర్ హౌస్ అన్న. ఓకేనా? రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతాం, జాగ్రత్తగా అర్థం వచ్చాయి. రిటర్న్ అయిపోయినాయి అన్నాడు. రిటర్న్ అంటే ఏంటి, ఎవరికి రిటర్న్? ఆర్గనైజేషన్ లో రిటర్న్ అంటే దీని గురించి మాట్లాడుతున్నాం. పర్చేజ్ రిటర్న్ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంది గూడ్స్.
పర్చేస్ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. పర్చేజ్ రిటర్న్ అంటే అది ఎవరెవరికి మధ్యలో ట్రాన్సాక్షన్ చెప్పు. అది ఫ్యాక్టరీకి వాళ్ళు రా మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి. ఆ స్టోర్స్ కి సప్లయర్ కి మధ్యలో ట్రాన్సాక్షన్ అది. ఎస్ సార్. మనం ఇప్పుడు మాట్లాడుతుంది సప్లయర్ గురించి అసలు కానే కాదు. మనం ఇప్పుడు మాట్లాడుతుంది ఇష్యూ గురించి, అంటే ప్రొడక్షన్ గురించి. ప్రొడక్షన్ కి స్టోర్ కి మధ్యలో ఉన్న రిటర్న్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? ఓకే సార్. అంటే ఇప్పుడు రిటర్న్ అంటే జనరల్ గా మనకి ఏం అర్థం వస్తుంది మైండ్ లోకి? సేల్స్ రిటర్న్, పర్చేజ్ రిటర్న్. పర్చేజ్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. పర్చేజ్ రిటర్న్ కాదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా దగ్గర స్టోర్ లో గూడ్స్ కొనేసి పెట్టాను ఒక 1000 యూనిట్స్. దానిలో ఒక 100 యూనిట్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అడిగింది. ఎలా అడుగుతుంది? నా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గూడ్స్ కావాలని అడగడానికి ఉపయోగించే డాక్యుమెంట్ ఏంటి? బిల్ ఆఫ్ మెటీరియల్ రిక్విజిషన్. మెటీరియల్ రిక్విజిషన్. ఓకేనా? జాగ్రత్త, పర్వాలేదు వచ్చేది ఆటోమేటిక్ వచ్చేది, చదువుతుంటే అదే వచ్చేస్తుంది. రైట్? మెటీరియల్ స్టోర్స్ నుంచి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి కావాల్సిన మెటీరియల్ అడగడాన్ని ఏమంటాం? మెటీరియల్ రిక్విజిషన్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మెటీరియల్ రిక్విజిషన్ ఇష్యూ చేస్తుంది. స్టోర్ డిపార్ట్మెంట్ అది చూసి గూడ్స్ ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 1000 యూనిట్స్ నా స్టోర్ లో ఉన్నాయి. ఒక 100 యూనిట్స్ పంపించాలి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 100 యూనిట్స్ ని యూజ్ చేసి గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక 90 kgs వాడింది, కానీ 10 kgs వాడలే. అవసరం లేదు ఇంకా. ఇప్పుడు ఆ 10 kgs ని ఏం చేస్తుంది? తిరిగి పంపించేస్తుంది కదా. దీన్నే మనం అంటాం వాల్యుయేషన్ ఆఫ్ రిటర్న్స్. ఓకేనా? మెటీరియల్ రిటర్న్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? పర్చేస్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ స్టోర్స్ డిపార్ట్మెంట్ కి పంపించాను. ఓకేనా? 2 నువ్వు చెప్పిన ఇంకో రిటర్న్ ఏంటా? రిటర్న్ వెండర్. ఏంటా వెండర్ రిటర్న్ అంటే? సప్లయర్ కి డైరెక్ట్ నుంచి గూడ్స్ వచ్చాయి, మన క్వాలిటీ నచ్చలే, తిరిగి మళ్ళీ ఏం చేస్తాం? పంపించేస్తాం. సో ఏ రిటర్న్ అయినా నేను రికార్డ్ అయితే చేసుకోవాలి కదా కాస్టింగ్ డిపార్ట్మెంట్. ఆ స్టోర్స్ లెడ్జర్ లో రిటర్న్ అంటే ఈ 3 కాలమ్స్ లో ఏ కాలమ్ లో రాస్తాం జనరల్ గా? అంటే రిసీట్, ఇష్యూ, బ్యాలెన్సా? ఇష్యూ బయటికి వెళ్ళిపోతుంది కదా. స్టోర్స్ లెడ్జర్ అంటే స్టోర్ నుంచి ఏం జరుగుతుంది, స్టోర్ నుంచి ఏం జరుగుతుంది అనేది మనం చెక్ చేసుకోవాలి అనమాట. స్టోర్ నుంచి వెండర్ కి అయితే బయటికి వెళ్ళిపోతుంది. అదే స్టోర్ నుంచి స్టోర్ కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి వస్తే మళ్ళీ రిసీట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఒక కేసులో రిసీట్, ఒక కేసులో ఇష్యూ. జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఆ క్లారిటీ కోసం ఇదంతా చెప్తున్నాను. క్లియరేనా? అంటే ఇప్పుడు పాయింట్స్ చదువుతాను, దానికి వాల్యూ ఎలా చేయాలి ఏంటనే దాని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా విన్నాం. వాల్యుయేషన్ ఆఫ్ మెటీరియల్స్ రిటర్న్ టు వెండర్. సో వెండర్ కి రిటర్న్ చేసేటప్పుడు సో దాన్ని ఎలా చేస్తాం, దాని ప్రైసింగ్ గురించి ఈ పారాగ్రాఫ్ చూద్దాం. The price of materials to be returned to the vendor should be includes its invoice price plus freight, receiving, handling cost charge, etc. Strictly speaking, the materials returned to the vendor should be returned at the store's ledger price. అంటే స్టోర్స్ లెడ్జర్ లో నేను ఎలా అయితే రిసీట్ లో రాసుకుంటానో, రిసీట్ లో నేను పర్చేజ్ ప్రైస్ ని ఎలా అయితే రాసుకుంటానో, రికార్డ్ చేస్తానో. సార్ రిసీట్ లో ఎంత రికార్డ్ చేస్తాను? మెటీరియల్ రిసీట్ వాల్యుయేషన్ ఆల్రెడీ ఇందాక నేర్చుకున్నాం. విచ్ అమౌంట్ టు బి యాడెడ్, విచ్ అమౌంట్ టు బి డిడక్టెడ్, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఆ రిసీట్ ఎంతైతే నేను రికార్డ్ చేస్తానో అదే రైటింగ్ లో ఇష్యూలో కూడా రాయాలి, అదే వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ 10 రూపీస్ 15 రూపీస్ కి రాశాను అనుకో రిసీట్, యాజ్ పర్ ది వాల్యుయేషన్ రిసీట్ రూల్స్ ప్రకారం ఆ 15 రూపీస్ తీసుకొచ్చి ఏం చేయాలంట? ఇష్యూలో కూడా రాయాలంట. కానీ ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదు. ఎందుకు కాదు? సప్లయర్ నేను పంపించిన వాయిస్ నాకు తిరిగి ఇచ్చేయండి, నేను ఇచ్చిన డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తా అంటాడు, అంతే కదా. అంతకుమించి ఏముండదు కదా. సో కాబట్టి ప్రాక్టికల్ గా సాధ్యం కాదు, కానీ యాక్చువల్ గా అయితే అదే చేయాలి యాజ్ పర్ ది రూల్స్. కానీ అందుకే ఇక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ కాస్ట్, పర్చేజ్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్, ఫ్లైట్ అన్ని కలిపి పర్ యూనిట్ 15 రూపీస్ చేశాను. ట్యాక్స్లు, నాన్ ప్యాకింగ్, నాన్ రిటర్నబుల్ కంటైనర్స్, సబ్సిడీ, మైనస్ అన్ని చేశాను. రిటర్న్ ఇచ్చేటప్పుడు ఇన్వాయిస్ ఏదైతే ఉందో ఇన్వాయిస్ ప్రకారం రిటర్న్ ఇస్తాను, ఎందుకంటే వారికి సప్లయర్కి ఇన్వాయిస్ అర్థమవుతుంది కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది చూడు, బట్ ప్రాక్టికల్లీ ఓన్లీ ఇన్వాయిస్ ప్రైస్ ఇస్ కన్సిడర్డ్ అండ్ ద గ్యాప్ బిట్వీన్ ఇన్వాయిస్ ప్రైస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇన్వాయిస్ ప్రైస్ తో రిటర్న్ చేస్తాం. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ద గ్యాప్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఓవర్ హెడ్స్. ఆ గ్యాప్ ని ఓవర్ హెడ్ కింద ట్రీట్ చేస్తాం. ఇది బేసిక్ గా మనకు తెలియాల్సిన విషయం. ఫస్ట్ థింగ్, వెండర్ కి గూడ్స్ స్టోర్స్ నుంచి వెనక్కి వెళ్ళిపోతే దాన్ని ఏ ప్లేస్ దేనిలో రాయాలి? ఇష్యూ కాలం లో రాయాలి. ఫస్ట్ పాయింట్. 2,
అది ఏ రీజన్ అయినా ఉండొచ్చు, లైక్ ఎనీ రీజన్ వల్ల మనం రిటర్న్ ఇవ్వచ్చు, అది వేరే ఇష్యూ. ఏ రీజన్ వల్ల అయినా గూడ్స్ ని రిటర్న్ ఇస్తే ఏ కాలంలో రాయాలి, ఇష్యూ కాలంలో రాయాలి. రెండు, ఆ ఇష్యూ చేసే ప్రైస్ జనరల్ గా స్టోర్స్ లెడ్జర్ లో ఏ ప్రైస్ అయితే రిసీట్ ని ఏది రాసానో అదే ప్రైస్ రాయాలి. అది ప్రాక్టికల్ గా నాకు తెలియకపోతే కనుక యూ విల్ రికార్డ్ ఇన్వాయిస్ వాల్యూ. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ మనం ఎలా రికార్డ్ చేసుకోవాలి, ఓవర్ హెడ్ కింద ట్రీట్ చేయాలి. ఇది ఓవర్ హెడ్స్ అంటే ఇండైరెక్ట్ ఐటమ్ కింద ట్రీట్ చేయాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేయాలి. అది వాడు చెప్తున్నటువంటి థియరీ, రైట్. అదే ఒకవేళ సార్ ఇదే వాల్యుయేషన్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ రిటర్న్ టు స్టోర్ అయితే, స్టోర్ కి రిటర్న్ అయితే, మెటీరియల్ రిటర్న్ టు స్టోర్స్ అంటే ఇది ప్రొడక్షన్ నుంచి నాకు రిటర్న్ వచ్చింది, ఓకేనా. అంటే అర్థం, ఇంతకు ముందు నేను ఏం చేశాను ఇష్యూ, ఇప్పుడు ఇది నాకేంటి రిసీట్. నా దగ్గర 1000 లోంచి ఒక 100 ఇష్యూ చేశాను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి, ఇష్యూలో రాస్తా 100 యూనిట్స్ అని. మళ్ళీ ఇప్పుడు 100 లో 90 వాడు యూజ్ చేసుకుని 10 వెనక్కి పంపించాడు, మళ్ళీ 10 నేను ఎక్కడ రాయాలి, రిసీట్ లో రాసుకోవాలి. నేను ఇష్యూ 10 రూపీస్ కి రాసాను, రిసీట్ లో కూడా రాసుకోవాలి, 10 రూపీస్ కి రాసుకోవాలి. ఇది ప్రొసీజర్, రైట్. సో దీనికి సంబంధించినటువంటి థియరీ పాయింట్ ఏం చెప్తానో అబ్జర్వ్ చేయండి. When materials requisition or specific job or working process are found to be excess, production department లో excess అయిపోయినాయి, are unsuitable for the purpose, so ఆ పర్పస్ కి ఉపయోగం లేదు, అప్పుడు దాన్ని ఏం చేస్తారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, దే ఆర్ రిటర్న్ టు ది స్టోర్స్. There are two ways in treating such returns. రెండు రకాల మెథడ్స్ ఉన్నాయండి. ఏంటి ఫస్ట్, such returns are entered on the receipt column. ఇది రిసీట్ కాలంలో రాయాలి, ఇష్యూ కాలంలో కాదు. పైన వెండర్ కి రిటర్న్ ఇస్తే ఇష్యూ కాలంలో రాస్తాం, మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి రిటర్న్ వస్తే ఇది రిసీట్ కాలంలో రాస్తాం. ఏ ప్రైస్ కి రాయాలి, ప్రైస్ అట్ విచ్ దే ఆర్ ఒరిజినల్లీ ఇష్యూ. నేను ఇంతకుముందు ఏ ఇష్యూకి రాసానో అదే ఇష్యూ ప్రైస్ ని రిసీట్ లో రాయాలి తెలిస్తే. అండ్ మెటీరియల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సస్పెన్స్ అకౌంట్ టు బి ఇష్యూడ్ అట్ సేమ్ ప్రైస్ అగైన్స్ ది నెక్స్ట్ రిక్వెస్ట్. దాన్ని సపరేట్ గా ఒక అకౌంట్ లో ఉంచి నెక్స్ట్ ఇష్యూ దాన్ని యూజ్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్, ఇన్క్లూడ్ ఇన్ ద మెటీరియల్స్ ఇన్ స్టాక్. ఒక వెనక్కి వచ్చిన దాన్ని స్టాక్ లో కలుపుకో. ఇఫ్ దే ఆర్ ఫ్రెష్ పర్చేజ్ అట్ ఒరిజినల్ ప్రైస్, ఏదైనా ఒకటే రిసీట్ లో కాలంలో రాయి, లేదా బ్యాలెన్స్ లో డైరెక్ట్ గా యాడ్ చేస్తాడు. కానీ ఏ ప్రైస్ తో రాయాలి, ఒరిజినల్ ఇష్యూ ప్రైస్ తో రాయాలి. ఒరిజినల్ ఇష్యూ ప్రైస్ అంటే నేను ఇంతకు ముందు ఎంతకైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేశానో అదే ప్రైస్ తో రికార్డ్ చేయ రిసీట్ లో అని చెప్తాను, రైట్. నెక్స్ట్, లాస్ట్ కాన్సెప్ట్, వాల్యుయేషన్ ఆఫ్ షార్టేజెస్ డ్యూరింగ్ ఫిజికల్ వెరిఫికేషన్. జనరల్ గా ఎవ్రీ ఆర్గనైజేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్టాక్ చేస్తుంది. చేసినప్పుడు రైట్ నా గూడ్స్ లేవు, మిస్ అయిపోయాయి, రైట్. సో దాన్ని మనం ఏమంటాం, షార్టేజ్ అంటాం. ద మెటీరియల్స్ ఫౌండ్ షార్ట్ డ్యూరింగ్ ఫిజికల్ వెరిఫికేషన్ షుడ్ బి ఎంటర్డ్. నన్ను తగ్గిపోతే దాన్ని ఎక్కడ రాయాలన్నా, గూడ్స్ తగ్గిపోతే ఏ కాలం రాయగలం, ఇష్యూ కాలం. ఓకే డన్, హ్యాపీ. కానీ ఏ ప్రైస్ తో రాయాలి, ఇష్యూ ప్రైస్ కదా ఇంపార్టెంట్, వాల్యూ మారిపోతుంది కదా. లేకపోతే నా దగ్గర 1000 యూనిట్స్ ఉన్నాయి, ఫిజికల్ గానేమో 990 యూనిట్స్ ఉన్నాయి, అంటే 10 యూనిట్స్ తగ్గించాలి. ఓకే తగ్గించాలి, బాగానే ఉంది. ఆ 10 యూనిట్స్ ని ఇష్యూలో నేను రాస్తాను, తగ్గించాలి కాబట్టి బాగానే ఉంది. ఎంత వాల్యూ రాయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇష్యూ ఉందనుకో, సప్లయర్ కింద మనం మాట్లాడాం కదా, వెండర్ కి నేను వెనక్కి ఇచ్చేస్తున్నా, వెండర్ కి నేను గూడ్స్ వెనక్కి పంపించేసా. ఏ ప్రైస్ రాయాలంటే వాడు నాకు ఏ ప్రైస్ పంపించాడు, లేదా స్టోర్స్ లెడ్జర్ లో వాడి దగ్గర నుంచి రిసీట్ ఎలా రాసానో చూస్తే అదే ఇష్యూ రాయాలని చెప్పాను, బాగుంది. నెక్స్ట్, మెటీరియల్ రిటర్న్ టు స్టోర్స్ ఉందనుకో, మెటీరియల్ రిటర్న్ టు స్టోర్స్, నేను ఏదైతే ఇంతకుముందు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేశానో అదే ప్రైస్ తో రిసీట్ రాయాలి అన్న, ఇది బాగుంది. మరి ఇప్పుడు షార్టేజ్ జరిగింది అనుకో, నువ్వు చెప్పగలవా అసలు ఇది ఎక్కడ షార్టేజ్ జరిగిందో, ఎప్పుడు షార్టేజ్ జరిగిందో, ఏ ప్రైస్ ఆఫ్ మెటీరియల్ షార్టేజ్ జరిగిందో తెలుసా? నాకు తెలియదు. మరి అలాంటప్పుడు ఏ ప్రైస్ తో నేను మళ్ళీ ఇష్యూ రికార్డ్ చేయగలను? ఇంతకు ముందు ఎందుకు జరిగిందో తెలిస్తే ఆ ప్రైస్ రికార్డ్ చేసుకోమని పాత 2 మెథడ్స్ లో ఆ రిటర్న్స్ అర్థం అవుతున్నాయి. మరి షార్టేజ్ చేసి అలా అప్లై అవుతుంది. అందుకని వాడు ఏం చెప్తాడు, ఆర్ వాల్యూడ్ అట్ ద ప్రైస్ యాజ్ పర్ ది మెథడ్ అడాప్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 1/1/2021 1/3 30th 3 31st March 3 డేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ రిసీట్స్ ఉన్నాయి. 1000 ఇంటూ నేను మాట్లాడుతుంది బ్యాలెన్స్ కాలం లో డిఫరెంట్ డేట్స్ లో ఉన్నాయి. 1000 ఇంటూ 10 ఒక రేట్ తో ఉంది. 30 ఇంటూ 30th మార్చిన ఇంకొక 1000 యూనిట్స్ కొన్నాను, అదేమో 8 రూపీస్ కొన్నాను. 31st మార్చిన ఒక 900 యూనిట్స్ కొన్నాను, 10 రూపీస్కి 9 రూపీస్ కొన్నాను. ఇలా జరిగింది. మా అబ్జర్వ్ చేయాలి. వెంకటలక్ష్మి కాన్సన్ట్రేట్ చేయి. పాయింట్ 31st మార్చిన
నేను ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ చేశాను. ఎస్ సార్. నా స్టోర్స్ లెడ్జర్ లో 31st మార్చిన బ్యాలెన్స్ అనే కాలమ్ లో 3 కాలమ్స్ ఉంటాయని ఇందాక అనుకున్నాం కదా. ఎస్ సార్. బ్యాలెన్స్ కాలమ్ లో ఉన్న స్టాక్ ఇది నాన్న. దీన్ని ఇంకా Yes, యూజ్ sir. చేయలే నేను. మార్చిలోని ఈ గూడ్స్ ఇంకా నేను యూజ్ చేయలే. ఓకేనా? ఎస్. 31st మార్చ్ ఉన్న ఈ గూడ్స్ ఏవైతే ఉన్నాయో కౌంట్ చేస్తే 1900 అంటే ఎంత ఉండాలన్నా? 2900. 2900 కేజీస్ ఉండాలి కదా. ఎస్ సార్. ఫిజికల్ గా వెరిఫై చేస్తే 2800 కేజీసే ఉంది. అంటే నేను ఇప్పుడు ఒక 100 కేజీని తగ్గించాలా లేదా? తగ్గించాలి. ఫిజికల్ గా లేవు కదా, స్టోర్స్ లో బుక్ లో ఉంటే సరిపోదు కదా, ఫిజికల్ గా లేవు. ఆ 100 ని ఏమంటాను ఇప్పుడు నేను? షార్టేజ్ ఇన్ ఫిజికల్. షార్టేజ్ అంటారు. షార్టేజ్ అండ్ ఫిజికల్ వెరిఫికేషన్, అంతే కదా. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఈ వీటన్నిటికీ వాల్యూ ఉంది, బానే ఉంది. మరి 100 కి వాల్యూ ఎంత తగ్గించాలి కదా. ఇప్పుడు 2900 కి వాల్యూ ఎంత అంటే చెప్పొచ్చు 1000 into 10 10,000, 1000 into 8 8,000, 900 into 9 8,100, టోటల్ 26,100. ఇలా చెప్పొచ్చా చెప్పలేదా? చెప్పొచ్చు సార్. చెప్పచ్చు కదా. అయితే ఇప్పుడు Yes. క్వశ్చన్ ఏంటంటే మరి 100 ఇప్పుడు తగ్గించాలి కదా, ఎస్ సార్. దీని వాల్యూ ఎంత తగ్గించాలి అది క్వశ్చన్. ఈ మూడిట్లో ఏ వాల్యూ తగ్గించాలి? ఎలా తగ్గించమన్నా? షార్టేజ్ కి మెథడ్ ఏం అప్లై చేయమన్నాడు? ఎలా తగ్గించాలంటే మెథడ్, నువ్వు ఏ మెథడ్ తీసుకుంటే ఆ మెథడ్ ప్రకారం. ఎస్ ఫర్ సార్. ఎగ్జాంపుల్ నేను ఫీఫో ఫాలో అవుతున్నాను అనుకో, ఆర్గనైజేషన్. ఫీఫో ప్రకారం అయితే 100 యూనిట్స్ ఏ ప్రైస్ తీసుకుంటా? 10 రూపీస్ ఫస్ట్ తీసుకుంటాం. కొన్నది 10 కాబట్టి First 10 వాల్యూని తీసేస్తా. అంటే 100 Yes, into sir. 10 దట్ ఈక్వల్స్ టు 1000 రూపీస్ మైనస్ చేస్తా. అప్పుడు నాకు Yes, sir. రిమైనింగ్ 2800 వాల్యూ ఎంత అవుద్ది? 2900. 2800 యూనిట్స్ యొక్క వాల్యూ ఎంత అవుద్ది? 25,100 అవుతుంది. ఎస్ సార్. మా అర్థమవుతుందా? ఎస్ సార్, అర్థమవుతుంది. లేదు నేను వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఫాలో అవుతాను, అప్పుడు ఏం చేస్తా? అప్పుడు నేను వేరే రేట్ కనుక్కోవాలి కదా. ఏంటి వెయిట్ యావరేజ్ రేటు? 26,100 వాల్యూ డివిజన్ 2,900, అంతేనా కదా. అప్పుడు Yes, రేట్ sir. పర్ యూనిట్ ఎంత అవుతుంది చెప్పు? 9. 1 డివిజన్ 29 దట్ ఈక్వల్స్ టు ఎంతనా? 9 సార్. కదా. అంటే ఇప్పుడు Yes, నేను sir. ఈ 100 యూనిట్స్ ఎంత వాల్యూ చేస్తాను? 900. 900 వాల్యూ చేస్తా. అప్పుడు నాకు 22,800 యొక్క వాల్యూ ఎంత అవుద్ది? 25,200. 25,200. వెరీ గుడ్. Yes, sir. అంటే ఏ మెథడ్ ఫాలో అయితే ఆ మెథడ్ ప్రకారం నేను ఏం చేయాలి? ఇష్యూని రికార్డ్ చేయాలి. ఎస్ సార్. మెథడ్ ప్రకారం రికార్డ్ చేయాలి తప్ప వాల్యుయేషన్ కి దారి ఉండదు. అర్థమవుతుందా నాన్న? ఎస్ సార్. అప్పుడు నువ్వు చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి రిటర్న్ వచ్చే గూడ్స్ ఎస్ సార్. ఎక్కడి నుంచి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్సెస్ అయిపోయి రిటర్న్ వచ్చాయి. ఏ కాలం లో రాయాలి? రిసిట్ కాలమ్ లో రాస్తాం. ఏ ప్రైస్ తో రాయాలి? ఏ ప్రైస్ కి అయితే మనము ఇంతకు ముందు ఇష్యూ చేసామో చేసాము ఆ ప్రైస్ కి ఆ ప్రైస్ రాస్తాం. రాయాలి, అంతేనే కదా. ఓకే, అదే ఒకవేళ సప్లయర్ కి అనుకో, వెండార్ కి సంబంధించి అనుకో. వింటున్నామా వెంకటలక్ష్మి? వెంటనే సప్లయర్ కి నేను గూడ్స్ ని రిటర్న్ ఇచ్చేసాను అనుకో, అది ఏ కాలం లో రాయాలి? ఇష్యూ కాలమ్. ఇష్యూలో రాయాలి. ఏ ప్రైస్ Yes. రాయాలి? ఏ ప్రైస్ కి అయితే మనం పర్చేస్ చేసుకున్నామో దానికి రాస్తాం. లేదు, ఏ ప్రైస్ అయితే మనం స్టోర్స్ లో రికార్డ్ చేస్తామో ఆ ప్రైస్ రాయాలి. ఆ ప్రైస్ నాకు ప్రాక్టికల్ గా దొరకలేదు అనుకో, అనిపించింది అనుకో, అంటే సప్లయర్ తో ప్రాబ్లం ఉంటుంది కదా. మరి ఎస్ సార్. వాడు ఇన్వాయిస్ ప్రైస్ అడుగుతాడు, ఇన్వాయిస్ ప్రైస్ రాసేస్తాం. కానీ ఆ డిఫరెన్స్ ఎలా ట్రీట్ చేస్తాం? ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 15 రూపాయలు ఏమో ఇది నా స్టోర్స్ లో నేను వాల్యూ చేసిన వాల్యూషన్, కానీ ఇన్వాయిస్ ఏమో 14 రూపీస్ అయింది, ఎస్ సార్. లేదా 12 రూపీస్ అయింది. అంటే ఎంత తేడా వచ్చింది? 3 రూపీస్ పర్ యూనిట్ తేడా వచ్చింది. ఎస్ సార్. ఈ 3 రూపీస్ ఎలా రికార్డ్ చేసుకోవాలంటే అప్పుడు డిస్కౌంట్ ఓవర్ హెడ్ అలా రికార్డ్ చేయమంటే ఓవర్ హెడ్ కింద రికార్డ్ చేసుకో. ఎస్ సార్. ఓకేనా? ఇది నేను వాడు Yes. చెప్తున్నటువంటి థియరీ, రైట్? సో ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే చూడన్నాను. ఇప్పుడు ఇంకెవరికి డౌట్స్ లేకపోతే we will discuss about the question number 14. ఎవరికి ఏ డౌట్ లేకపోతే క్వశ్చన్ నెంబర్ 14 సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 14 క్వశ్చన్ కొత్తగా ఇన్స్టిట్యూట్ వాడు యాడ్ చేసినటువంటి క్వశ్చన్ అన్న మెటీరియల్ లో, ఇంతకు ముందు లేదు.
సో ఇది మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. కాన్సన్ట్రేట్ చేయాలి కాకపోతే కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటాం. సో ఇప్పటిదాకా చెప్పిన థియరీలో ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి ఒకసారి. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 14. Arnav Electronics manufactures electronic home appliances. It follows the weighted average method. It follows weighted average method for unit valuation. Following are the data for component X. So X అనే రా మెటీరియల్ గురించి మాట్లాడుతున్నాడు, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఫాలో అవుతున్నాడు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి కంపెనీకి సంబంధించి. సో డేటా ఏమి ఇచ్చాడు, ఒక స్టేట్మెంట్ మొత్తం ఇచ్చాడు అన్న, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతే, ఇదంతా క్వశ్చన్. రైట్, క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్ లో కాలమ్స్ ఇచ్చాడు. ఫస్ట్ కాలమ్ డేట్, నెక్స్ట్ పర్టికులర్స్, యూనిట్స్, రేట్ పర్ యూనిట్. లోపల ఉన్న డేటా అంతా చదువుతాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నన్ను అడిగిన పర్సన్ నాకు రిప్లై ఇవ్వాలి కరెక్ట్ గా. రైట్, ఫస్ట్ వన్ డేట్ 15th December, purchase order 008 10,000 units, rate 9930, rate per unit 9930, rate per unit. Okay na? Right. So Nikila, yes sir. పర్చేజ్ ఆర్డర్ అంటే ఎవరికి ప్లేస్ చేస్తారన్న పర్చేజ్ ఆర్డర్? అంటే ఫస్ట్ మనం పర్చేస్ చేసుకున్నప్పుడు ఆర్డర్ ప్లేస్ చేస్తాం కదా సార్. అదే ఎవరు చేస్తారు పర్చేజ్ ఆర్డర్, ఎవరు చేస్తారు అని చెప్తున్నావు? స్టోర్స్ కి ఆర్డర్ చేసుకుంటాం కదా సార్. స్టోర్స్ కోసం మెటీరియల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అడుగుతుంది. స్టోర్స్ ఎవరిని అడుగుతుంది కొనమని? పర్చేజ్ డిపార్ట్మెంట్. పర్చేజ్ డిపార్ట్మెంట్ ఎవరిని అడుగుతుంది కావాలని చెప్పి ఆర్డర్ ఎవరికి ప్లేస్ చేస్తుంది? సప్లయర్ కి ప్లేస్ చేస్తుంది. అంటే పర్చేజ్ ఆర్డర్ అనేది ఇట్స్ ఎ ట్రాన్సాక్షన్ బిట్వీన్ పర్చేజ్ డిపార్ట్మెంట్ అండ్ సప్లయర్. ఓకేనా? ఇట్స్ ఎ ట్రాన్సాక్షన్ బిట్వీన్ పర్చేజ్ డిపార్ట్మెంట్ అండ్ సప్లయర్. మరి ఎవరెవరి మధ్య ట్రాన్సాక్షన్ చాలా బాగా అర్థం కావాలి. ఓకేనా? ఓకే. అలాగే నెక్స్ట్ 30th December ని కూడా ఇంకో ఆర్డర్ ప్లేస్ చేశారు. అలాగే ఇది డిసెంబర్ లో ఆర్డర్ ప్లేస్ చేశారు. 1st January ఆల్రెడీ ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉందంట? 3500 యూనిట్స్ ఉంది. మొత్తం ఎన్ని యూనిట్స్ మనం ఆర్డర్ ప్లేస్ చేసాం? 20,000 సార్. అవి ఇంకా రాలేదు, వచ్చేలేదు తెలియదు మనం. ఓకేనా? చూద్దాం. ఒకటి 15th December, ఇంకోటి ఎప్పుడున్నా 30th December. మా అర్థమవుతుంది కదమ్మా నిఖిల నేను ఏం చెప్తున్నాను? అర్థమవుతుంది. ఓకేనా? మరి నువ్వు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి చెప్పాలి. రైట్. అప్పుడు 5th January అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చాడు? 5th January కదా. 5th January GRN 008 అగైన్స్ట్ ది పర్చేజ్ ఆర్డర్ అన్నాడు. అవునా కదా? అంటే అర్థం ఏంటి? GRN అంటే అర్థం ఏంటి? ఏమై ఉండొచ్చు? కింద గూడ్స్ రిసీవ్ నోట్ అని ఇచ్చాడు సార్. ఇచ్చాడు. రైట్. గూడ్స్ రిసీవ్ నోట్ అంటే ఏంటి? అంటే మనం పర్చేస్ చేసిన దానికి మళ్ళీ రిసీవ్ అయిపోయింది సార్ మనకి. రిసీవ్ అంటే ఎవరికి చెప్తారు నాన్న? గూడ్స్ రిసీవ్ ఎక్కడ అవుతాయి? స్టోర్స్ లో. స్టోర్స్ వాడు ఇంటిమేట్ చేస్తాడు నా గూడ్స్ రిసీవ్ అయ్యాయి. ఓకేనా? ఇవి ఎప్పుడు ఆర్డర్ చేసిన గూడ్స్ వచ్చాయి? 8 అంటే 15th December సార్. ఓకే. 15th December ఆర్డర్ చేసినటువంటి ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? 5th January సార్. 5th January వచ్చింది. ఓకేనా? 15th December ఆర్డర్ చేసినటువంటి గూడ్స్ ఎప్పుడు వచ్చింది? 5th January వచ్చింది. ఇది రిలేటెడ్ టు పర్చేజ్ ఆర్డర్ 008. ఓకేనా? ఓకే సార్. ఓకే. రైట్. నెక్స్ట్ మళ్ళీ 5th January MRN 003 అగైన్స్ట్ ది 008. వాట్ ఈస్ MRN? అక్కడ ఇచ్చాను మెటీరియల్ రిటర్న్ నోట్. అంటే ఈ రేట్ ని కూడా ఇచ్చేసాం. గూడ్స్ వచ్చాయి అదే రోజు, సమ్ ప్రాబ్లం ఏదో ఉంది అందుకని వచ్చిన 10,000 క్వాంటిటీలో ఎంత క్వాంటిటీ ఆయనకి ఇస్తాం? 10,000 సార్. 10,000 లో ఎంత క్వాంటిటీ ఆయనకి ఇచ్చాం? 500. ఇక్కడ MRN 500 ఇది కదా. అంటే నా దగ్గర ఇంకా ఎన్ని గూడ్స్ ఉన్నాయి? నా దగ్గర 9,500 ఉన్నాయి. ఇది దేనికి సంబంధించిన ఆర్డర్ సంబంధించిన గూడ్స్? ఇవి పర్చేజ్ ఆర్డర్.
పర్చేజ్ ఆర్డర్ 008. 8. Yes. నెక్స్ట్ చూడు 6th January నా మళ్ళీ మెటీరియల్ రిక్విజిషన్ 0011 అంట. వాట్ ఈస్ మెటీరియల్ రిక్విజిషన్? ఇది ఎవరెవరి మధ్యలో ట్రాన్సాక్షన్ మెటీరియల్ రిక్విజిషన్ అంటే? ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సప్లయర్ కి సప్లయర్ దాకా ఆర్డర్ స్టోర్ నడు సార్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి స్టోర్స్ కి మధ్యలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ బాబు నాకు మెటీరియల్ కావాలి, ప్రొడ్యూస్ చేసుకోవాలి ఇవి అంటే స్టోర్స్ ఏం చేస్తాడు? ప్రొడ్యూస్ చేస్తారు. వాడు వాళ్ళ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ కి డాక్యుమెంట్ ఏంటి? మెటీరియల్ రిక్విజిషన్ నోట్. ఓకేనా? అంటే సింపుల్ గా మెటీరియల్ రిక్విజిషన్ నోట్ అంటే ఏంటిది? ఇష్యూ. సింపుల్ గా దీన్ని ఏమనొచ్చు? ఇష్యూ. వాళ్ళు అడిగితేనే కదా మనం ఇష్యూ చేస్తాం స్టోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అవును సార్. ఓకే. మళ్ళీ 7th January మళ్ళీ ఇంకో పర్చేజ్ ఆర్డర్ ప్లేస్ చేశారు. ఇప్పుడు 3 పర్చేజ్ ఆర్డర్లు ఉన్నాయి. ఒకటి 8th 008, ఒకటి 009, ఇంకోటి 010. ఒకటి 15th December, ఒకటి 30th December, ఒకటి 7th January. 15th December ఆల్రెడీ వచ్చేసింది. ఎప్పుడు? 5th January వచ్చేసింది. 30th December గురించి తెలియదు, 7th January గురించి ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ 10th January ఏం జరిగింది చూడు. మళ్ళీ మెటీరియల్ రిక్వెజిషన్ జరిగింది. మళ్ళీ అడిగారు సార్. స్టోర్స్ నుంచి ప్రొడక్షన్ పంపించావా కదా? పంపించాను సార్. రైట్. నెక్స్ట్ మళ్ళీ 12th January ఏం జరిగింది? గూడ్స్ రిసీవ్ అయింది సార్. మళ్ళీ ఎప్పుడు సంబంధించింది? 009 ఉన్నటువంటి ఆర్డర్ ప్లేస్ చేస్తే అది ఎప్పుడు వచ్చింది? అది 12th January సార్. 12th January వచ్చింది. ఇది రిలేటెడ్ టు 009. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. వాయిస్ కట్ అవుతుందా నాన్న? ఎవరు మ్యూట్? ఒక్క నిమిషం నాన్న, ఒక్క సెకండ్. సాయిరామ్ వాయిస్ మ్యాథ్స్ సార్ ఇప్పుడు వరకు అన్మ్యూట్ అయిపోయింది సార్. అవునా? ఓకే. రైట్ నా. ఓకేనా? డిస్టర్బెన్స్ ఏం లేదు కదా? లేదు. ఓకే. సో పాయింట్ నెక్స్ట్ నాన్న 12th January అయిపోయిన తర్వాత ఏంటి? 13th January రోజు మళ్ళీ మెటీరియల్ రిక్వెజిషన్ అంటే మెటీరియల్ రిక్వెజిషన్ కాదు ఇది. ఎంఆర్ఎన్ అంటే మెటీరియల్ రిటర్న్. అంటే 9th వచ్చినటువంటి 10,000 లో 400 మళ్ళీ వెనక్కి ఇస్తాం. మళ్ళీ 15th January మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ రిక్వెజిషన్ అంటే ఏంటిది? మళ్ళీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టోర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగారు. అంటే ఇష్యూ చేసామని అర్థం. అంటే మనం ఇక్కడ మాట్లాడుతుంది స్టోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాన్న. స్టోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్చేజ్ ఆర్డర్ ప్లేస్ చేయడం అంటే పర్చేజ్ డిపార్ట్మెంట్ చేసింది నా దగ్గరికి వచ్చాయా లేదా అని వెరిఫై చేసుకోవాలి. జిఆర్ అని ఉండాలి వాడికి. స్టోర్స్ కి ఒకవేళ వద్దు అనుకుంటే ఎంఆర్ఎన్ ఇష్యూ చేయాలి. మన స్టోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం. ఓకేనా? స్టోర్స్ కి గూడ్స్ వస్తే జిఆర్ఎన్, స్టోర్స్ గూడ్స్ సప్లయర్ కనుక ఇస్తే ఎంఆర్ఎన్, స్టోర్స్ ప్రొడక్షన్ పంపిస్తే మెటీరియల్ రిక్విజిషన్. ఓకే సార్. ఏం చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్పు. స్టోర్స్ నుంచి గూడ్స్ ప్రొడక్షన్ కి పంపిస్తే డాక్యుమెంట్ పేరేంటి? మెటీరియల్ రిక్విజిషన్. వెరీ గుడ్. స్టోర్స్ నుంచి గూడ్స్ వచ్చాయనుకో సప్లయర్ నుంచి, దానికి డాక్యుమెంట్ ఏంటి? గూడ్స్ రిసీవ్డ్. అదే గూడ్స్ ఎక్సెస్ లేదా బాగోకపోతే మనం వెనక్కి పంపించేస్తాం సప్లయర్ కి స్టోర్స్ నుంచి, అప్పుడు మెటీరియల్ రిటర్న్. అది మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 25th మళ్ళీ 24th ఇంకో మెటీరియల్ రిక్విజిషన్ మళ్ళీ ఇష్యూ చేసాం. ఓకేనా? మళ్ళీ 25th January మళ్ళీ గూడ్స్ వచ్చాయి. ఈసారి 10th 010 వచ్చింది. సో దీనికి డేట్ రాస్తాను. ఓకేనా? ఇది ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసాం చూడండి. డేట్ 7th January సార్. 7th January లో మనం ఆర్డర్ ప్లేస్ చేసి అది ఎప్పుడు వచ్చింది? అది 25th January వచ్చింది సార్. ఓకే, వచ్చింది 010. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా మళ్ళీ 28th August మళ్ళీ మెటీరియల్ రిక్విజిషన్, 31st August 31st January కూడా మళ్ళీ మెటీరియల్ రిక్విజిషన్ అంటే ఇష్యూ. ఇది నా జరిగిన ట్రాన్సాక్షన్. ఎప్పుడెప్పుడు మనం గూడ్స్ అయితే మనం ఆర్డర్ పెట్టామో వాటి యొక్క రేట్స్ కూడా వాడు ఇచ్చాడు. పర్చేజ్ చేసినాయి కదంటే రిసీట్స్ రేట్లు. ఓకేనా? రిసీట్ కి రేట్ ఉండాలి. ఇష్యూ అనేది మనం డిసైడ్ చేయాలి. ఏ మెథడ్ ప్రకారం? వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో ఇది నా క్వశ్చన్. ఓకేనా? ఈ క్వశ్చన్ ఉపయోగించుకొని మనం అడుగుతున్నటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే రీఆర్డర్ లెవెల్ అంట, మాక్సిమం స్టాక్ లెవెల్ అంట, మినిమం స్టాక్ లెవెల్ అంట, స్టోర్స్ లెడ్జర్ ప్రిపేర్ చేయాలంట, కాంపోనెంట్స్ యూజ్డ్ డ్యూరింగ్ ద January. సో స్టోర్స్ లెడ్జర్ ప్రిపేర్ చేస్తే ఆటోమేటిక్ గా దానిలో
ఆ యూజ్డ్ కూడా తెలిసిపోద్ది. యూజ్ అంటే ఇష్యూ. అలాగే Okay, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో కూడా చెప్పాలా. ఓకే సార్. ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకి అయిపోయినాయా అవ్వలేదా? అయ్యింది సార్. అన్ని అయిపోయినాయి, కొత్త ఏం కాదు, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కనిపెట్టడానికి ట్రై చేయాలి. ట్రై చేద్దామా? చేద్దాం. రైట్. సో క్వశ్చన్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందేమో ఒకసారి వెరిఫై చేసుకోండి, లేకపోతే కనుక మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్ నాన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఒక్కొక్క పాయింట్ చేసుకుంటూ వెళ్దాం నాన్న. నిఖిలానా అడుగుతుంది? నేను నిఖిలానే కదా. ఎస్ సార్, ఎస్ సార్. ఫస్ట్ పాయింట్ ఏమి అడిగాడు నిఖిలా? రీఆర్డర్ లెవెల్ సార్. సో చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద రీఆర్డర్ లెవెల్ ఫార్ములా? మాక్సిమం కన్జంప్షన్ ఇంటూ మాక్సిమం లీడ్ టైం పీరియడ్ సార్. మాక్సిమం కన్జంప్షన్ ఇంటూ మాక్సిమం లీడ్ టైం. సో కన్జంప్షన్ అంటే దేన్ని ఇప్పుడు ఉన్న వాటిలో ఏం చెక్ చేయాలి? ఏమేమి కన్జ్యూమ్ చేసుకున్నామో కన్జంప్షన్ అంటే ఇక్కడ ఉన్న డేటాలో ఏమేమి డేటాను కన్సిడర్ చేయాలి, ఏ డేట్నా ఏ డేటాను కన్సిడర్ చేయాలి? కన్జ్యూమ్ అంటే మనం తీసుకున్నాం కదా సార్. కన్జంప్షన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే కన్జంప్షన్ అంటాం? బయట అంటే ఏంటి? ప్రొడక్షన్ కోసం యూజ్ చేయడం. అంటే స్టోర్స్ నుంచి ప్రొడక్షన్ కి గూడ్స్ కి వెళ్ళి అవన్నీ ఏంటి? మెటీరియల్ రిక్విజిషన్ సార్. అంటే ఉన్న రిక్విజిషన్ లో హైయెస్ట్ క్వాంటిటీ ఎంత అనేది చూడాలి. అదే కదా మాక్సిమం కన్జంప్షన్ అంటే. అవును సార్. ఏ డేట్ ని మెటీరియల్ రిక్విజిషన్ ఉన్నాయి చూడు. మెటీరియల్ జనవరి 6th సార్. మళ్ళీ 10th జనవరి ఉంది సార్. ఓకే. మళ్ళీ 15th జనవరి ఉంది. ఓకే. మళ్ళీ 24th జనవరి ఉంది. ఓకే. 28th and 31st జనవరి. నేను రౌండ్ చేశాను. 3000, 4500, 2200, 1500, 4000, 3000. వీటిలో హైయెస్ట్ రిక్విజిషన్ అంట. హైయెస్ట్ 4500. దట్ ఈస్ కాల్డ్ మాక్సిమం కన్జంప్షన్. ఎస్ సార్. ఉన్న డేటా నుంచే కదా ఎత్తుకోగలం, కొత్తగా ఎక్కడి నుంచి చేయగలం మనం. రైట్. ఉన్న వాటిలోంచి ఇప్పుడు మాక్సిమం లీడ్ టైం. వాట్ ఈస్ మెంట్ బై లీడ్ టైం? అంటే గ్యాప్ లేకుండా వచ్చేసేది సార్. నో గ్యాప్. గ్యాప్ లేకుండా గ్యాప్ ని లీడ్ టైం అంటాం. నో గ్యాప్ సార్. గ్యాప్ లీడ్ టైం. నో గ్యాప్ అనేది అజంప్షన్ ఎక్కడ? ఈఓక్యూ లో. ఈఓక్యూ లో అజంప్షన్ నో గ్యాప్. కానీ జనరల్ గా గ్యాప్ ఉంటుంది కదా. అంటే ఏంటి దేనికి గ్యాప్ అంటే ఏంటి? మనము ఆర్డర్ చేసిన దానికి మళ్ళీ వచ్చిన దానికి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న దానిలో దేమేం కన్సిడర్ చేయాలి? అది ఆర్డర్ ఎప్పుడు చేసామో ఎప్పుడు వచ్చింది అనేది ఆల్రెడీ ఇందాక నీకు రాశాను. 3 కేసెస్. అవునా? సో 15th డిసెంబర్ నుంచి 5th జనవరిలో వచ్చింది. దీనికి సంబంధించి ఎన్ని రోజులు టైం పట్టినట్టు? కౌంట్ చేయ డేస్. 20 days సార్. ఎన్ని డేస్ పట్టిందన్నా? 20 days పట్టిందా? 20 days. అవును సార్. డిసెంబర్ లో ఒక 16 + 5 21. సారీ సార్, 21. 15th డిసెంబర్ మనం పెట్టాం కదా అంతేనా? అవును సార్. అవును సార్. 15th డిసెంబర్ ఆర్డర్ ప్లేస్ చేసాం. అక్కడ నుంచి డిసెంబర్ అంటే 31 days కదా. 16 + 5 21 సార్. 21 days. నెక్స్ట్ మరి దీని సంగతి ఏంటి? ఎన్ని డేస్ పట్టింది? 30 డిసెంబర్ లో జనవరి. 1 డే ని ప్లస్ 12 అంటే 13 days. అంతేనా? అంతే సార్. 12th జనవరి కరెక్ట్ కదా ఇది? అవును సార్. ఓకే. 12th జనవరి సార్. ఓకే. నెక్స్ట్ 7th జనవరి దానికి 27 కి డిఫరెన్స్ 18 days. 18 days సార్. 18 days అంతేనా? అంతే అంతే. సో దెన్ వాట్ ఈస్ ద 18 సార్. మాక్సిమం కన్జంప్షన్, మాక్సిమం లీడ్ టైం? 21 సార్. 21. ఓకేనా? ఎస్ సార్. 94,500 సార్. అయిపోయింది. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. 94,500 kgs. ఫస్ట్ పాయింట్ క్లియర్? అని క్లియర్ గా ఏమైనా డౌట్ ఉందో దీనిలో? లేదు సార్, క్లియర్ సార్. ఓకేనండి. ఇక్కడ కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందన్న, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ కి అంటే లైక్ 15th డిసెంబర్ ఆర్డర్ కి 30th డిసెంబర్ ఆర్డర్ కి ఒక చిన్న వేరియేషన్ ఉంది. అబ్జర్వ్ చేయండి. 15th డిసెంబర్ లో ఆర్డర్ చేసినప్పుడు అది మనకి ఎప్పుడు వచ్చింది అన్నావు? 008 5th జనవరి సార్. కానీ 5th జనవరినే రిటర్న్ కూడా చేసాం కదా. అవును సార్. అంటే రిటర్న్ చేసినప్పుడు వరకు టైం కౌంట్ చేయాలా, నా దగ్గరికి వచ్చే వరకు టైం కౌంట్ చేయాలా? మన దగ్గరకు వచ్చే వరకే టైం కౌంట్ చేయాలి. లేదు, ఇంక్లూడింగ్ రిటర్న్. ఎందుకంటే వచ్చిన దాన్ని మనం యాక్సెప్ట్ చేయకపోవచ్చు కదా సార్. కానీ గూడ్స్ ఏ రోజైతే వచ్చిందో అదే కదా సార్ మనం యాక్సెప్ట్ చేయకపోతే వచ్చిందని నువ్వు తీసుకుంటావా?
ఏం సార్? ఆ గూడ్స్ ని యాక్సెప్ట్ చేయలేదు అనుకో ఆర్గనైజేషన్, నాకు నచ్చలేదు గూడ్స్, అప్పుడు నీకు వచ్చినట్ట రానట్ట? రానట్టు సార్. మరి నీవు వచ్చిందని ఎలా చెప్పగలం? సో కాబట్టి రిటర్న్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి వరకు తీసుకోవాలి. ఓకే. అయితే ఈ ఫస్ట్ కేస్ కి చూడు, అబ్జర్వ్ చేయ, 2 5th జనవరి ప్రాబ్లం లేదు. కానీ సెకండ్ కేసు చూడు, 30th డిసెంబర్ నుంచి ఎప్పుడు వచ్చింది చూడు, 12th జనవరి వచ్చింది. కానీ వాటిని మళ్ళీ నేను ఏం చేశాను, 13th జనవరిన మళ్ళీ మెటీరియల్ రిటర్న్ చేస్తారు సార్. అంటే అప్పుడు మరి అంటే నేను యాక్సెప్ట్ చేసింది 9000 అని. ఇప్పుడు చూడు 400 రిటర్న్ అంటే 9600 క్వాంటిటీ కదా నేను యాక్సెప్ట్ చేశాను. 1000 ఆర్డర్ ప్లేస్ చేసాం, అంతే అంతే సార్. 400 చేశాను, 9600 నేను యాక్సెప్ట్ చేసింది ఈ రోజున. 13th అంటే జనవరి. నాకు అప్పటి వరకు ఇంక రానట్టే, అంటే ఇది 12 వేయకూడదు. ఎంత వేయాలి నేను? 13th. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది 13 డేస్ కాదు. ఎన్ని డేస్ ఇది? 14 days సార్. 2 పాయింట్స్ కి మీనింగ్ అర్థమవుతుందా డిఫరెన్స్? అర్థమైంది సార్. రైట్. సో ఇప్పుడు ఈ కేస్ కి ప్రాబ్లం లేదుగా, 25th జనవరి వచ్చింది, దీనిలో రిటర్న్ ఏమైనా ఉందా? లేదు. ఈ కేస్ కి అసలు ప్రాబ్లమే లేదు. ఓకే. ఓకేనా? సో కాబట్టి అర్థమైంది సార్. సో మాక్సిమం డేస్ 21, మాక్సిమం కన్సంప్షన్ డేస్ 14. ఓకే సార్. 18 కూడా ఒకటి ఉంది, కానీ దాన్ని యూజ్ మనకు అవసరం అయితే వాడుకుంటాం, లేకపోతే లేదు. మనకి ఎప్పుడు కావాల్సింది ఏంటి? మాక్సిమం కన్సంప్షన్, మాక్సిమం లీడ్ టైం, మినిమం కన్సంప్షన్, మినిమం లీడ్ టైం. యావరేజ్ మనం కావాలంటే ఏం చేయొచ్చు? యావరేజ్ కట్టేయచ్చు. రైట్ అన్న. సో ఫస్ట్ పాయింట్ ఓవర్. సెకండ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేద్దామా? చేద్దాం సార్. వేరే పర్సన్. రైట్ అన్న. నెక్స్ట్ మానస. మానస కాదు, మానస వాయిస్ రావట్లేదు. రఘురామ్. రఘురామ్ ఇదంతా విన్నావా? మళ్ళీ ఫస్ట్ నుంచి ఏం చెప్పాలో కంప్లీట్. లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఇచ్చిన డేటాలో ఫస్ట్ పాయింట్ అయిపోయింది, రీఆర్డర్ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఏంటి? మాక్సిమం స్టాక్ లెవెల్. సో ఫార్ములా చెప్పగలవా? మాక్సిమం స్టాక్ లెవెల్ ఫార్ములా రీఆర్డర్ లెవెల్ ఓకే మైనస్ మినిమం కన్సంప్షన్ ఇంటూ మినిమం లీడ్ టైం, మినిమం కన్సంప్షన్ ఇంటూ మినిమం లీడ్ టైం ప్లస్ ఈఓక్యూ. ఓకే, వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద రీఆర్డర్ లెవెల్? 94,500. 94,500 మైనస్ మినిమం కన్సంప్షన్ 1,500. మినిమం కన్సంప్షన్ 15 సార్. 1,500 ఎలా చెప్పగలం? సో రౌండ్ చేస్తే 3,000, 4,500, 400, సారీ 400 కాదు, 2,200, 1,500, 4,000, 3,000. వీటిలో ఉన్నట్లు లోయెస్ట్ ఎంత? 1,500. ఆ మినిమం లీడ్ టైం ఎంత? 14 days. 14 days ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ ఎంత? 10,000 సార్. ఎలా చెప్పగలం 10,000 అని? అంటే ఫస్ట్ ఆర్డర్ చేశాక మళ్ళీ ఆర్డర్ చేసాం కదా సార్, అది మనకి రిసీవ్ అయిపోయాక వస్తుంది కాబట్టి అది ఓకే అవుతుంది కదా సార్. అలా ఈఓక్యూ అంటే ఏంటి? ఆర్డరింగ్ క్వాంటిటీ. ఎస్ సార్. ఎవ్రీ టైం నేను ఎంత ఆర్డర్ చేస్తున్నాను చెప్పను. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ లో 3 సార్లు ఇచ్చాడు, 3 సార్లు ఎంత ఆర్డర్ చేశాడు? 10,000 కదా సార్. ఎవ్రీ టైం సేమ్ చేస్తే దాన్ని ఏమంటాం? ఈఓక్యూ. ఆర్డరింగ్ క్వాంటిటీ కదా అంటాం. ఎస్ సార్. అంటే 10,000 ఇస్ ఆర్డరింగ్ క్వాంటిటీ. అలా చెప్పాలి మనం, అలా ఆలోచించాలి. ఆర్డర్ నేను ప్రతిసారి ఆర్డర్ అని చేస్తున్నాను 10,000. అది ఈఓక్యూ అవ్వచ్చు, ఆర్ఓక్యూ అవ్వచ్చు. నేను ప్రతిసారి ఒక్కసారి నేను ఎంత కొన్నాను? 10,000. తెలుసుకోవాలా? ఓకేనా? ఓకే కదా? ఓకే. 1,04,94 plus 10 minus 14 into 1,500 ఎంత? 21,000 సార్. 21,000. సో 21,000 మైనస్ చేయాలి. చేస్తే 83,500. 83,500 అయిపోయింది. 83,500 ఓవర్. రైట్ నా పగలం. థ్యాంక్ యూ. సో రీఆర్డర్ లెవెల్ అయిపోయింది, మాక్సిమం స్టాక్ లెవెల్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ ఈస్ మినిమం స్టాక్ లెవెల్. నెక్స్ట్ దిలీప్. ఎస్ సార్. దిలీప్ మరి ఇది చెప్పేస్తున్నానే? ఎస్ సార్. పక్కకు వెళ్దాం, ప్రాబ్లం లేదు. డేటా అంతా ఒకసారి నీ దగ్గర క్వశ్చన్ బుక్ ఉంది కదా, చెక్ చేసుకో. చెక్ చేసుకుని ఉన్నట్టు. సో థర్డ్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? మినిమం స్టాక్ లెవెల్స్. ఓకే, మినిమం స్టాక్ లెవెల్ చెప్పగలమా? ఎస్ సార్. ఫార్ములా ఏంటి? ఫస్ట్ మినిమం స్టాక్ లెవెల్ ఫార్ములా
Reorder level minus reorder level minus average consumption into average lead time. average consumption to average lead time. ఓకేనా? సో reorder level minus average consumption to average lead time. ఈ క్వశ్చన్ లో నాకు అన్ని చెప్పడానికి అవకాశం ఉందా లేదా? Yes, sir. reorder level ఎంత? ఇందా కట్టాం కదా, Yes, sir. 94,500 మైనస్ యావరేజ్ కన్సంప్షన్ అంటే కన్సంప్షన్ యావరేజ్ ఎలా కట్టొచ్చు? Maximum plus minimum by 2, sir. మాక్సిమం కన్సంప్షన్ ఎంత, మినిమం కన్సంప్షన్ ఎంత? మెటీరియల్ రిక్విజిషన్ నుంచి చెక్ చేయాలి. మాక్సిమం కన్సంప్షన్ ఇందాక ఆల్రెడీ వాడేసాం. Yes, sir. ఎంత? 4,500. క్వశ్చన్ నెంబర్ 1 లో ఫస్ట్ పార్ట్ లో చేసాం కదా 4,500. Yes, sir. మినిమం ఎంత? 1,500. 1500. 4,500 కి 1,500 కి యావరేజ్ ఎంత? 3,000. ఓకేనా? Yes, sir. ఓకే 3,000. ఓకే మల్టిప్లైడ్ విత్ లీడ్ టైం. ఇందాక అనుకున్నాం 21 days ఏమో మాక్సిమం లీడ్ టైం అంతేనా? Yes, sir. Minimum 14. 21 ప్లస్ 14 డివైడ్ బై 2 ఎంత అన్న? 17.5, sir. 17.5. సో మల్టిప్లై చేసేసి వాల్యూ ఎంత చెప్పేసి ఫాస్ట్ గా. 52,500, sir. 52,500 మైనస్ చేసే 42,000, sir. 42,000. Yes, sir. ఏంటి 42,000? Minimum stock level. మినిమం స్టాక్ లెవెల్. పాయింట్ నెంబర్ 4 ఏం అడుగుతున్నాడు? Stock ledger, sir. రైట్, స్టాక్ లెడ్జర్. Yes, sir. ఓకేనా? ఈ పాయింట్ నెంబర్ 4 నువ్వు అబ్జర్వ్ చేయనా? పాయింట్ నెంబర్ 4 స్టాక్ లెడ్జర్ అంటే స్టోర్స్ లెడ్జర్ తయారు చేయాలి. ఓకే, స్టోర్స్ లెడ్జర్ లో ఏమేమి కాలమ్స్ ఉంటాయి? Receipt, issue, balance, sir. ఆ 3 కాలమ్స్ తో తయారు చేస్తే దాని నుంచి పాయింట్ నెంబర్ 5 ఏంటో చూడు. వాల్యూ ఆఫ్ కాంపోనెంట్స్ యూజ్డ్. యూజ్ అంటే కన్జ్యూమ్డ్. Yes, sir. కన్జ్యూమ్డ్ అంటే ఏ కాలమ్? Issue, sir. ఇష్యూ కాలం టోటల్ చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 ఏంటి? లాస్ట్ పాయింట్ నెంబర్ 6 ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో. చెప్పు, ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో ఫార్ములా ఏంటి? Cost of materials consumed by average inventory. యావరేజ్ stock స్టాక్. material. యావరేజ్ స్టాక్ అంటే ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్. That's close. అంటే నాకు ఇది తెలియాలి అంటే ఖచ్చితంగా నేను ఏం చేయాలి? 4, 5 చేయాలి. Yes, sir. ఓపెనింగ్ నాకు స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆల్రెడీ, బట్ క్లోజింగ్ ఎలా తెలుస్తుంది? క్లోజింగ్ స్టాక్ Stock ledger చేయాలి. స్టోర్స్ లెడ్జర్. స్టాక్ లెడ్జర్ స్టోర్స్ లెడ్జర్. స్టోర్స్ Store లెడ్జర్ ప్రిపేర్ చేయాలి. Yes, sir. ఓకేనా? అంటే స్టోర్స్ లెడ్జర్ ప్రిపేర్ చేస్తే 4 అయిపోద్ది, 5 అయిపోద్ది, 6 కూడా కంప్లీట్ చేస్తాం. ఓకేనా? Yes, sir. స్టోర్స్ లెడ్జర్ చేద్దామా మరి? Yes, sir. రైట్, స్టోర్స్ లెడ్జర్. దయచేసి అందరూ కూడా స్టోర్స్ లెడ్జర్ అని హెడ్డింగ్ పెట్టి ప్రిపేర్ చేయాలి. సో మీ దగ్గర డేటా, క్వశ్చన్ బుక్ లో ఉన్న డేటా అబ్జర్వ్ చేయండి. ఆ డేటా నుంచి స్టోర్స్ లెడ్జర్ ప్రిపేర్ చేయండి. స్టోర్స్ లెడ్జర్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. రైట్ నా అయితే ఇక్కడ దీనిలో స్టోర్స్ లెడ్జర్ ప్రిపేర్ చేసి చూడు. మన రెగ్యులర్ ఇన్వెంటరీస్ చాప్టర్ కి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ డేట్, ఫస్ట్ డేట్ ఆఫ్ కాలం ఉంటుంది కంపల్సరీగా. 1 సెకండ్. ఓకే, డేట్ ఆఫ్ కాలము. సో ఈ స్టేట్మెంట్ తయారీకి మనం యశ్వంత్ వాయిస్ కనబడుతుందా? యశ్వంత్ లేదు. ఓకే, అలీ కూడా లేడు. సరే అయితే మరి రమ్య చెప్పేస్తావా స్టేట్మెంట్? Yes, sir. ఓకే. సో డేట్, దీంతో పాటు ఇంకేముండాలన్న? రిసీట్, ఇష్యూ, బ్యాలెన్స్ కదా. అయితే రిసీట్ Yes, sir. ఇది రాసిన ఇన్ఫర్మేషన్ రాయాలి కాబట్టి ఒక డీటెయిల్స్ కాలం. 1 సెకండ్. Yes, sir. ఒక డీటెయిల్స్ కాలం కూడా మనం పెట్టుకోవాలి. డీటెయిల్స్ కాలం అంటే దానిలో ఏముంటాయి? డీటెయిల్స్ అంటే ఏ డీటెయిల్స్ ఇస్తాం? లైక్ అది రిటర్నా, అంటే రిక్విజిషనా, Yes, sir. రిసీటా, ఈ విషయం తెలియాలి. పర్చేజ్ ఆర్డరా? ఓకేనా? Yes, sir. దానికోసం అన్నమాట. డీటెయిల్స్ తర్వాత ఏంటన్నా కాలమ్స్ ఇంకా నెక్స్ట్
నువ్వు అన్నట్టు రిసీట్స్. రిసీట్స్ ఏమో ఇంటర్నల్ కి దానిలో ఏముంటాయి? క్వాంటిటీ, క్వాంటిటీ. రేట్, వాల్యూ. ఓకేనా? ఎస్ సార్. ఇది రిసీట్ కి సంబంధించినటువంటి. నెక్స్ట్ ఇంకోటి ఏముంటది? ఇష్యూ. ఇష్యూ కూడా ఏముంటది? క్వాంటిటీ, క్వాంటిటీ, రేట్, వాల్యూ. తర్వాత బ్యాలెన్స్. బ్యాలెన్స్. బ్యాలెన్స్ దీనికి కూడా ఏముంటది? క్వాంటిటీ, రేట్, వాల్యూ. ఓకేనా? ఎస్ సార్. నాకు ఒక్కొక్క డేట్, ఏ డేట్ నుంచి స్టార్ట్ చేయమంటే ఆ డేట్ నుంచి నువ్వే చెప్పాలి. ఆల్రెడీ ఇదంతా మనం చేసిన కాన్సెప్ట్ నువ్వు చెప్పచ్చు. ఫౌండేషన్ లో కంప్లీట్ అయిపోయిందే కదా. ఫస్ట్ డేట్ Yes, ఏ sir. డేట్ నుంచి స్టార్ట్ అయింది? ఏం స్టార్ట్ అయింది? 1st January సార్, ఓపెనింగ్ స్టాక్. ఓకే, వెరీ గుడ్. 1st January. దాని ముందు కూడా ఉన్నాయి కదా ఏవో? అవి పర్చేస్ ఆర్డర్ సార్, అవి ఇంకా మనకి రాలేదు కదా రాలేదు. సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. రాలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో డీటెయిల్స్ ఏం రాద్దాం? ఇది ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ? ఏ కాలంలో రాయాలి ఓపెనింగ్ స్టాక్? బ్యాలెన్స్ లో సార్. బ్యాలెన్స్ లో క్వాంటిటీ ఎంత చెప్పు? 3,500 యూనిట్స్ సార్. ఓకే, రేట్ ఎంత పర్ యూనిట్? 9,810 9,810 per యూనిట్. అది సో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి తొందరగా చెప్పాలి. 53,35,000 సార్. 53 lakh. సార్ 3,43 lakhs సార్. 1 second. మళ్ళీ ఒకసారి చెప్పానా? 3,43,35,000 సార్. 3,43,35,000. ఓకేనా? ఎస్ సార్. ఒక డేట్ రాయగానే వెంటనే ఏం చేయాలి? లైన్ డ్రా చేసారు. ఒక లైన్ డ్రా చేసుకుని నెక్స్ట్ డేట్ కి వెళ్ళాలి. నెక్స్ట్ డేట్ ఎప్పుడు? నెక్స్ట్ డే ఎప్పుడు జరిగింది? ఏం జరిగింది? ట్రాన్సాక్షన్స్ చూసి 5th January సార్. 5th January సార్. 5th January ఏం జరిగింది ఆ రోజున? గూడ్స్ రిసీవ్డ్ సార్. సో జిఆర్ఎన్ నంబర్ రాయాలి ఇన్ఫర్మేషన్ లో. జిఆర్ఎన్ నంబర్ ఎంత? 008 సార్. 008. ఓకే, డన్. సో రిసీట్ కి ఎంత గుర్తు తీసుకుంటే రిసీట్ లో రాయాలి. ఎంత రిసీట్ వచ్చింది? 10,000 యూనిట్స్ సార్. ఓకే, 10,000. రేట్ 9,930 రూపీస్ సార్. 9930. నెక్స్ట్ వాల్యూ 9,93 lakhs సార్. 9,93 lakhs. సో మన నెంబర్ కి ప్లేస్ కొంచెం అడ్జస్ట్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా కంగారు పడుకొని చూసుకోండి. రైట్? ఓకే, సో ఈ డేట్ అయిపోయి కానీ మళ్ళీ వెంటనే గీసేస్తాం. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ రాయాలి సార్. బ్యాలెన్స్ రాసేటప్పుడు మనం ప్రతిసారి ఏం చేయాలి? బ్యాలెన్స్ రాసేటప్పుడు వెయిటెడ్ యావరేజ్ చేయాలి సార్. వెయిటెడ్ యావరేజ్. ఎందుకంటే ఇది ఏ మెథడాలజీ? వెయిట్ యావరేజ్ మెథడాలజీ. సో వెయిట్ యావరేజ్ ఎలా కట్టాలి? నువ్వు ఆల్రెడీ ఇందాక కట్టిన వాల్యూ 3,43,35,000 ప్లస్ 9,93 lakhs డివిజన్ ఎన్ని యూనిట్స్ అవుతాయి మొత్తం? 13,500 సార్. 13,500. చేయనా ఎంత అవుతుంది అప్పుడు? 9,900 సార్ అప్రాక్సిమేట్లీ. ఓకే, యూనిట్స్ 13,500. వాల్యూ రెండు వాల్యూస్ ని కలిపేయచ్చు కదా నాన్న? ఎస్ సార్. కలిపాను. ఎంత రెండు వాల్యూస్ ని కలిపేస్తే? 9 + 3 12. ఇందాక ఎంత చెప్పు? 13 lakhs. సారీ, 13 crores. crores 36 lakhs 35,000 సార్. 35,000 అంతే. సో వెయిట్ యావరేజ్ రేట్ వచ్చింది. వాట్ ఇస్ ద వెయిట్ యావరేజ్ రేట్? 900. మళ్ళీ నెక్స్ట్ డేట్ మాకు కొంచెం స్పీడ్ అప్. 5th January సార్. మళ్ళీ సేమ్ 5th డేట్. ఎస్ సార్. 5th కదా ఒక మళ్ళీ 5th January. ఓకే, మళ్ళీ ఏం జరిగింది? రిటర్న్ చేసాం సార్ గూడ్స్. ఓకే, క్వాంటిటీ ట్రాన్సాక్షన్ నెంబర్ 003 సార్. 003. ఓకే, డన్. ఎన్ని క్వాంటిటీ? 500 యూనిట్స్. రిటర్న్ చేస్తే ఎక్కడ రాయాలి? ఇష్యూలో సార్. రేట్ ఏ రేట్ తో రాయాలి? వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ వచ్చింది కదా సార్. రాంగ్ రాంగ్ రాంగ్. ఓకే సార్. ఇందాకే థియరీ చదివాం. ఎస్ సార్. when goods are returned to the vendor,
recorded at the price which are recorded in the stores ledger. Stores ledger, sir. Stores ledger లో price 9930. 30, sir. If it is not practicable, క్వశ్చన్ లో ఏముండొచ్చు, ఇన్వాయిస్ ప్రైస్ ఉండొచ్చు. Yes, sir. క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం ఏ రాయాలి చెప్పడు. Stores ledger price రాయాలి, sir. 9930. 30. ఓకేనా? Yes, sir. ఏమో మర్చిపోతే ఎలాగమ్మా? వాల్యూ నాన్న 49,65,000, sir. 49,65,000. ఓకే, ఇప్పుడు ఆటోమేటిక్ బ్యాలెన్స్ 500 తగ్గిపోతుంది కదా వెయిట్ యావరేజ్ చేస్తే. Yes, sir. ఎంత అవుతుంది చూడు, ఇది మైనస్ అయిపోతే 13 crores 36,35 నుంచి ఇది మైనస్ చేసే 12 crores. కొంచెం స్పీడ్ గా చేయాలమ్మా. Yes, sir. అది సమ్ కంప్లీట్ ఇది 9,898. రాయడానికి టైం పడుతుంది, దాంతో పాటు మనం చేయడానికి కూడా టైం పడుతుంది. రైట్ నాన్న, చెప్పు నాన్న. 12,86,70,000, sir. ఓకే, సో క్వాంటిటీ ఎంత అవుతుంది అప్పుడు ఇది ఇక్కడ 13,000, sir. డివైడ్ చేసే రేట్ ఎంత చూడు. 9,898, sir. ఓకే, 9,898 ఓవర్, ఆ డేట్ ఓవర్. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ డేట్ ప్లీజ్. 6th January, sir. ఓకే, 6th జనవరిలో ఏం జరిగింది? మెటీరియల్స్ ప్రొడక్షన్ కి పంపించాం, సార్. మెటీరియల్ మెటీరియల్ రిక్విజిషన్. నోట్ నంబర్ ఎంత? 011, సార్. ఓకే, ఇష్యూ చేసినట్టే కదా అని అర్థం. పంపించడం అంటే ఎంత ఇష్యూ చేస్తాను Yes, sir. క్వాంటిటీ అని చెప్పాడు. 3,000 units, సార్. సో 3,000 కి ఒకటే రేట్, ఎందుకంటే ఏ రేట్ అది? వెయిటెడ్ యావరేజ్ రేట్, సార్. వెరీ గుడ్, 9898. ఎంతో చూడన్నాను, అప్పుడు ఇంకా 10,000 మిగిలితే 2 crores 2 crores 96,94,000, సార్. 96 lakhs 94,000, సార్. సెకండ్ 96,94,000 కదమ్మా? ఎస్, సార్. ఓకే, సో బ్యాలెన్స్ కూడా చెప్పానా? 9 crores 89,76,000, సార్. 9898 కదా బ్యాలెన్స్ ఉంది అప్రాక్సిమేట్ గా, లేదా? లేదు, సార్. వేరే ఇష్యూలో అడ్జస్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇష్యూలో అడ్జస్ట్ చేస్తే సో 9,000 ఒకే రేట్ ఉంటుంది కదా, రేట్ ఎగ్జాక్ట్ గా ఉండేలా మెయింటైన్ అయ్యేలా చూద్దాం. ఎస్, సార్. ఓకేనా? సో ఇష్యూలో ఎంత పెరుగుతుంది అప్పుడు? ఇష్యూలో 4,000 తగ్గుతుంది, సార్. ఓకే, అంటే 90,000 చేద్దాం. 2 crores 96,90,000. ఓకేనా? ఎస్, సార్. నెక్స్ట్ డేట్ ప్లీజ్. 10th January, సార్. 10th January. రైట్, 10th January. సో 10th January ఏం జరుగుతుంది అన్న? మెటీరియల్ రిక్వెసిషన్, సార్. మళ్ళీ సేమ్ మెటీరియల్ నెంబర్ 012. 012. ఇష్యూ ఎన్ని అది క్వాంటిటీ? 4,500 units, సార్. 4,500 into 9898. సేమ్ టు సేమ్. మిగిలిన ఎంత నాన్న? 5,500. 5,500 units. 9898. సో వాల్యూ చేశానన్న 4 crores 45,41,000, సార్. ఓకే, సార్ 4,500 units దగ్గర, సార్. ఇక్కడ వాల్యూ అది సరే. 4 crores 45,41,000. 45,41,000. ఇక్కడ వాల్యూ ఎంత నాన్న? 5 crores. 1 second. ఎస్, సార్. నాతో పాటు చేస్తున్నావు కదమ్మా? ఎస్, సార్. ఓకే, 5 crores 44,39,000, సార్. 44,39,000. రేట్ ఎగ్జాక్ట్ మెయింటైన్ అయ్యేలాగా, బ్యాలెన్స్ క్లోజింగ్ స్టాక్ మెయింటైన్ అయ్యేలాగా ప్లాన్ చేయాలి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఎస్, సార్. నెక్స్ట్ డేట్ 12th January, సార్. ఓకే, ఏం జరిగింది? గూడ్స్ రిసీవ్డ్, సార్. గూడ్స్ రిసీవ్డ్ కదా నాన్న? ఎస్, సార్. జిఆర్ నెంబర్ ఎంత? 009, సార్. 009. ఎంత క్వాంటిటీ రిసీవ్ అయింది? 10,000 units, సార్. సో 10,000 యూనిట్స్ ఒకసారి, అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏముందన్న? 400 ఏంటి దానిలో? రిటర్న్ కదా,
రిటర్న్ సార్. కదా నాన్న? సో 2 సార్లు రాసే బదులు డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, ఇక్కడ 10,000 ఇక్కడ రాస్తాను, 400 రిసీట్ లో ఇష్యూలో రాస్తాను, 2 జరిగిపోతాయి కదా. సార్. ఓకేనా? సో టైం వేస్ట్ ఎందుకు, 12th and 13th January ఎంత జరిగింది. ఎస్ సార్. ఓకే సార్, రాసేద్దాం. సో ఎంత రేట్ నాన్న వాల్యూ అది, వాటి రేటు 9,780 సార్. రిటర్న్ కూడా ఎంత రాయాలి, 9,780 సార్. వాల్యూ మల్టిప్లై చేయి. ఇది 9,78 lakhs అవుతుంది కదా. ఎస్ సార్. ఇదంతా ఇష్యూ అంటే మైనస్ 39,12,000 సార్. ఎంతనా, 39,12,000. 39,12,000. ఓకే, ఇది కూడా కరెక్టేనా, 97 lakhs 9,78 lakhs కరెక్టేనా? అంతే సార్, కరెక్టే సార్. ఓకేనా? అప్పుడు ఇంక బ్యాలెన్స్ ఇక్కడ ఎంత ఉంది చూడనా. సో 9,600 యాడ్ అవుతుంది. 9,38,88,000 సార్. వాల్యూవా? ఎస్ సార్. 9 crores 38,88,000. 88,000. ఏం చేసావు, ఈ నంబర్ కి ఇది యాడ్ చేసి ఇది మైనస్ చేసావు కదా. ఎస్ సార్. ఓకే, సో క్వాంటిటీ ఎంత నాన్న, 15,100 మా అంతేనా? లేదు సార్. రాంగ్ ఏది చేసావా? సో 5 కి ప్లస్ Yes, sir. 9 ఎంత యాడ్ అయితే ఎంత అవుతుంది ఇక్కడ? 5 యాడ్ చేయలేదా ఓపెనింగ్? లేదు సార్, ఓపెనింగ్ యాడ్ చేయలేదు సార్. మరి యాడ్ చేయాలి కదా నాన్న, సరిగ్గా చెప్పు. ఓపెనింగ్ నాన్న, ఓపెనింగ్ 5,44 lakhs కి 9,78 lakhs యాడ్ చేసి 39,12,000 ఏం చేయాలి, మైనస్. మైనస్ చేయాలి. అప్పుడు వస్తుంది క్వాంటిటీ. వాల్యూ చెప్పు కరెక్ట్ గా. ఎస్ సార్. 14,83,27,000 సార్. ఇప్పుడు చెప్పినాను 14,83,27,000. 83,27,000. డివిజన్ 15,100. ఎంత క్వాంటిటీ రేట్ ఎంత అవుతుంది అప్పుడు? 9,823 సార్. 9,823 అంతేనా? ఎస్ సార్. రైట్ అండ్ నెక్స్ట్ డేట్ ప్లీజ్. స్పీడ్ అప్ 15th January సార్. ఓకే, 15th January. ఏం జరిగింది 15th January? మెటీరియల్ రిక్విజిషన్. మెటీరియల్ రిక్విజిషన్ నంబర్ 013 సార్. 013. ఇష్యూలో రాయాలా క్వాంటిటీ రిసీట్ లోనా? ఇష్యూలో సార్. ఇష్యూలో ఎంత క్వాంటిటీ ఇష్యూ? 2,200 యూనిట్స్ సార్. సో 2,200. ఇష్యూకి రేట్ ఏం చేసుకోవాలి? 9,823 సార్. ఓకే, వాల్యూ చేసాను తొందరగా మైనస్ చేసేసాను ఎంత వస్తుందో చెప్పేసి. 2,16,10,600 సార్. ఓకే, క్వాంటిటీ ఎంత మిగులుతుంది ఇప్పుడు? 12,900. ఎస్ సార్. ఎంత బ్యాలెన్స్ మిగులుతుంది చూడనా. ఫస్ట్ ఎప్పుడు ఇది చేయను. 12 crores. 14 crores. సారీ 12 crores. ఓకే, 12 crores. 67 lakhs. 67 lakhs. 16,400 సార్. 16,400. నా పాయింట్స్ వేరియేషన్ వల్ల నష్టం ఏం లేదు, ఒకవేళ ఉంటే జాగ్రత్తగా చేయండి. ఎస్ సార్. రైట్, నెక్స్ట్ డేట్ 24th January సార్. 24th January. ఏం జరిగింది? మెటీరియల్ రిక్విజిషన్. రిక్వెషన్ మళ్ళీ సేమ్, మెటీరియల్ రిక్విజిషన్ నంబర్ 014. 014. అంటే ఇష్యూలో ఎంత క్వాంటిటీ ఇష్యూ? 1,500 యూనిట్స్ సార్. 1,500 units. సో మైనస్ అయిపోతే 11,400 క్వాంటిటీ మిగులుతుంది. 400 యూనిట్స్. వాల్యూస్ చెప్పినాను. ఇష్యూలో 1,47,34,500 సార్. ఓకే, బ్యాలెన్స్ లో 11,19,81,900 సార్. 81,900. వెరీ గుడ్. నెక్స్ట్ 25th January సార్. 1 second నాన్న. ఓకే, 25th January.
25th January ఏం జరిగిందా? Goods received, sir. GRN, ఓకే. GRN నంబర్ 010. 010. ఓకే. రిసీట్ లో ఎంత? 10,000 units, sir. ఓకే. రిటర్న్ ఏమైనా ఉందా? రిటర్న్ లేదు కదా? లేదు, sir. ఓకే. క్వాంటిటీ రేట్ 9750. 9750. సో వాల్యూ 9,75 lakhs అంతేనా? Yes, sir. ఓకే. సో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఇది పెరుగుతుంది, 21,400 అవుతుంది. ఈ రెండు కలిపిన 11 crores 90 lakhs కి 9 crores 75 lakhs కలిపి 21 crores 20 crores 20 crores, sir. 20 crores, 94 lakhs, 94 lakhs 81,900, sir. 81,900. రేట్ ఎంత వచ్చింది? డివైడ్ బై 21,400. 9,789, sir. 789 rate Nine. per unit right now. Next date 28th January, sir. 28th January. Okay. 28th Material January requisition requisition. Okay, మళ్ళీ material requisition number 015, sir. 015. requisition అంటే ఇష్యూలో రాయాలి. ఎంత క్వాంటిటీ? 4,000 units, sir. 4,000. సో రేట్ వచ్చి 9789. సో 4,000 into 9789. 3 crores 91 lakhs 56,000, sir. ఓకే. సో బ్యాలెన్స్ 17,400 అంతేనా? Yes, sir. ఇంటూ 9789. 17 crores 3 lakhs 25,900, sir. ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్ లాస్ట్ డేట్ 31st January. 31st January. ఓకే. సార్ రోజు ఏం జరిగింది? Material requisition, sir. మళ్ళీ మెటీరియల్ రిక్వెషన్. ఓకే. ఎంత క్వాంటిటీ డేట్ Number. 016. 016. ఓకే. 3,200 units, sir. 3,200. రేట్ కూడా ఒకటే ఉంది ఇక్కడ 9789. మల్టిప్లై చేసి 3 crores 13 lakhs ఓకే 24,800, sir. 24,800. ఓకే. సో బ్యాలెన్స్ క్వాంటిటీ 14,200. 200. సో రేట్ 9789 తో మల్టిప్లై చేసి కొంచెం డిఫరెన్స్ వస్తుంది, సార్. పర్లేదు. 13 crores 90 lakhs 90 lakhs 1,100, sir. 1,100. ఇంతేనా? Yes, sir. ఓవర్ నా చాలు. సో అయిపోయింది. సో దీంతో క్వశ్చన్ నెంబర్ 14 లో పార్ట్ నెంబర్ 4 కంప్లీటెడ్. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్స్, దీనిలో డౌట్ ఏమైనా ఉందా మనం మళ్ళీ ఫౌండేషన్ లెవెల్లో కూర్చోబెట్టేస్తున్నాం. చెప్పండి. రైట్. నెక్స్ట్ ఇది వెళ్దామా? నెక్స్ట్ దిలీప్. Yes, sir. దిలీప్ ఒకసారి జాగ్రత్తగా ఇక్కడ ఉన్న ఈ స్టేట్మెంట్ అంతా చూసుకుని ఈ స్టేట్మెంట్ లో నుంచి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, మెటీరియల్ రిక్విజిషన్స్ ఉన్నాయో, రిక్విజిషన్స్ ఓకేనా? Yes, sir. అడిగిన క్వశ్చన్ ఏంటి? Material requisitions. మెటీరియల్ కాంపోనెంట్స్ యూజ్డ్ అన్నాడు. యూజ్డ్ అంటే రిక్విజిషన్స్ మాత్రమే తీసుకోవాలి, రిటర్న్స్ గట్రా కన్సిడర్ చేయకూడదు. Yes, sir. ఓకేనా? దీనిలో రిటర్న్స్ పక్కన పెట్టి రిక్విజిషన్స్ ఏమున్నాయో చూసి వాటి యొక్క టోటల్ చెప్పు. ఒక్కొక్కటి చెప్పు, నేను ఇక్కడ రాసేస్తాను. పాయింట్ నెంబర్ 5 ఓకేనా? పాయింట్ నెంబర్ 5 మెటీరియల్స్ యూజ్డ్. సో స్టేట్మెంట్ లో ఏ డేట్ ఉన్నాయో వరుసగా నాకు నెంబర్ చెప్పాలి. క్రోర్స్ లో స్టేట్మెంట్ తయారు చేసావనా? ఆన్సర్ రాయలేదు సార్, స్క్రీన్ షాట్ తీసుకున్నాను సార్. అయ్యో సరే, మంచి పని చేసావు. సో ఇక్కడ నుంచి నెంబర్స్ కనబడుతున్నాయి ఇక్కడ స్టేట్మెంట్ స్క్రీన్ మీద. 6th January నుంచి ఉన్నాయి. 2 crores 96 lakhs 90,000. ఓకే. 96 lakhs 90,000 ఒకటి ప్లస్ నెక్స్ట్ మెటీరియల్ రిక్విజిషన్ 4 crores 45 lakhs 4 41,000. crores 45 lakhs 41,000 Yes, sir. ప్లస్ నెక్స్ట్
2 crore 16 lakhs 10,600. 2 crore 16 lakhs 10,600. Very good. Plus 1 crore 47 lakhs 34,500. 7 lakhs 34,500. Okay, next. 3 crores 91 lakhs 56,000. Calculator కలిపేయాలి బ్యాటింగ్ నువ్వు. Plus 3 crores 13 lakhs 24,800. సో కలిపేస్తా వాల్యూ చెప్పా ప్లీజ్ ఫాస్ట్ గా. Eighteen crores 10 lakhs 18 crores 10 lakhs 56,900. 56,900. So 18 crores 10 lakh 56,900 is the total material consumed. Okay na? Correct na? Yes sir. Right, last one. 6th point. అడుగుతుంది ఏంటి చెప్పేసి దిలీప్ కంప్లీట్ చేసాయి. Inventory turnover ratios. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా Cost of materials consumed బై by average stock. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎక్కడే చేసాం ఇప్పుడు చేసాం. Yes sir. 18 crores 10 lakhs 56,900 అంతేనా. Yes sir. డివిజన్ Opening యావరేజ్ స్టాక్ ఎలా stock is- కట్టాలి? ఓపెనింగ్ ప్లస్ Opening క్లోజింగ్ stock. డివైడ్ బై 2. Yes sir. ఓపెనింగ్ ఎంత 3,500 is యూనిట్స్ కదనా వాల్యూ కావాలి మల్టిప్లై చేయి 9810 34 lakhs 34 lakhs 34 3 crores 3 crores 3 crores 43 lakhs 35,000. 3 lakhs 35,000 అంతేనా. Yes sir. ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఎంత వరకు రాసాం పైన Yes sir. ఎంత అది 13 crores 90 lakhs 13 crores 90 lakhs 1,100 డివైడ్ బై 2. సో కొంచెం స్పీడ్ గా యావరేజ్ చేసే 18 crores 10 lakh 56,900 డివిజన్. దీని యావరేజ్ ఎంత వస్తుందో చూడు. 3 plus 3 16 అంటే అరౌండ్ 8 crores వస్తుంది. 8 crores 66 8 crores 66 lakhs 68,050 sir. 8,050 68,050 sir. 050 నా. Yes ఓకే sir. సో డివైడ్ చేసేస్తే 8 రోజులు 16 మినిమం 2 పాయింట్ 2.09. 2.08. 08 or 09 whatever maybe that is the ultimate answer. ఓకేనా. Yes. This is the inventory turnover ratio. సో దీంతో క్వశ్చన్ నెంబర్ 14 కంప్లీట్ అయిపోయిందన్న. సో మనకి సో పూర్తిగా మనం మెటీరియల్స్ చాప్టర్ లో చాలా వరకు కంప్లీట్ చేసాం. నేను ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయండి. సో మాక్సిమం ఇంకా మనకి రేపు కూడా టైం పడుతుంది. సో రేపు క్లాస్ లో మనం సో మెటీరియల్స్ చాప్టర్ ని కంప్లీట్ చేద్దాం. ఇంకొంత థియరీ కూడా ఉంది. సో థియరీ కూడా డిస్కస్ చేద్దాం. ఈ థియరీతో పాటుగా ఈ ప్రాక్టికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంతవరకు మనం డిస్కస్ చేయాలి. అది కూడా డిస్కస్ చేశాక ప్రాక్టికల్ క్వశ్చన్స్. సో ప్రాక్టికల్ క్వశ్చన్స్ లో కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రాక్టికల్ క్వశ్చన్స్ లో క్వశ్చన్ నెంబర్ 1 సెకండ్ అవి కూడా వర్క్ ఇస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి 2 క్వశ్చన్స్ వర్క్ ఇచ్చాను కదా. సో అలాగే అవి కాకుండా ప్రాక్టికల్ క్వశ్చన్స్ లో కూడా క్వశ్చన్ నెంబర్ 9 హోంవర్క్ మీరు చేస్తున్నాను. ఇవన్నీ చాలా ఈజీ థింగ్స్. ఫీఫోల్ మెథడ్స్ ఇవి. క్వశ్చన్ నెంబర్ 8 హోంవర్క్. ఇంకా ప్రాక్టీస్ క్వశ్చన్ లో మనకి పెండింగ్ ఏమున్నాయి? 7 ఆల్రెడీ అయిపోయింది, 6 అయిపోయింది, 5 రైట్ అండ్ 5 ఒక్కటి పెండింగ్ ఉందా? ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేయలేదు మనం. 5 పెండింగ్ ఉంది. నెక్స్ట్ 4, 3, 2, 1 కూడా అయిపోయింది. అంటే మీరు 2 క్వశ్చన్స్ కూడా లాస్ట్ 2 క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేసేస్తే సో నెక్స్ట్ క్లాస్ లో థియరీ చెప్తాను. అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్ లో క్వశ్చన్ నెంబర్ 5 చెప్తాను. సో ఇవి కంప్లీట్ చేస్తే మనకి మెటీరియల్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. రైట్ నా? ఓకేనా? ఇంకేమైనా డౌట్స్? రైట్ అన్న.